ఒక ప్రమాదం, ఒక నిర్ణయం. ఆ ఒక్క నిర్ణయం ఒక గాయకుడి జీవితాన్నే మార్చేసింది. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు నా బండి ఒక ప్రక్క, నేను ఒక ప్రక్క పడిపోయాను. నా శరీరం అంతా గాయాలతో ఉంది. లేవలేని పరిస్థితుల్లో నేను పడిపోయాను. ఒక పెద్ద రాళ్ళు కొట్టుంటే రాళ్ళు కొట్టు మీద పడిపోయాను. ఆ రాళ్ళన్నీ నాకు గుచ్చిపోయినాయి అనమాట. నాకు పాడడం అంటే ఇష్టం. ఈ పాటల ద్వారా మన పేరు సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి. నాన్నగారు నన్ను ఒక మోటార్ మెకానిక్ షెడ్లో జాయిన్ చేశారు. రోజు మోటార్ మెకానిక్ షెడ్కి వెళ్ళడం, నేను రావడం. ఈ గ్రీజు ఇవన్నీ అంటుకుపోయి ఈ రెంచులు ఇవన్నీ పట్టుకునేటప్పుడు నాకు ఒక అనిపించేది అనమాట. అరే మైక్ పట్టుకుని అఫీషియల్ గా పాడే నేను ఇలా గ్రీజ్ బాగుకుని రెంచులతో పనిచేసే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన సాంగ్స్ లో, క్రిస్టియన్ సాంగ్స్ లో మీకు బాగా ఇష్టమైన సాంగ్ మా కోసం ఇప్పుడు ఏమన్నా పాడతారా? మధుర 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 సేవ యేసు ప్రభుని సేవా. ఒక ప్రమాదం, ఒక నిర్ణయం. ఆ ఒక్క నిర్ణయం ఒక గాయకుడి జీవితాన్నే మార్చేసింది. పేరు, ప్రతిష్ట, పెద్ద అవకాశాలు, లక్షల రూపాయల ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూసిన ఒక వ్యక్తి చివరికి దేవుని చిత్తాన్ని ఎంచుకున్న అద్భుతమైన జీవిత ప్రయాణాన్ని ఈరోజు మనం వినబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. తెలుగు క్రైస్తవ సంగీత ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సీనియర్ గాయకుడు సునీల్ అన్న గారు మనతో ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా ఇంటర్వ్యూని స్టార్ట్ చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ అన్న. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారా అన్న? తప్పకుండా తమ్ముడు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. నా పేరు సునీల్ కుమార్. మాది గొల్లల మామిడాడ అనే గ్రామంలో పుట్టాను నేను. నా చదువు అంతా కూడా అక్కడే చదువుకున్నాను. మరి నాకు ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు. నేను ఇంట్లో పెద్దవాడిని. ఆ తర్వాత నాకు ఉన్నటువంటి ప్యాషన్ బట్టి ఈ ప్రస్తుతానికి నేను కాకినాడలో ఉంటున్నాను. కాకినాడ నుంచి మీ దగ్గరికి రావడానికి దేవుడు కృపను చూపించారు. మీ సంగీత ప్రయాణం ఎలా ప్రారంభమైందన్న? యాక్చువల్గా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నాన్నగారికి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. ఆయన ఏమనుకున్నారంటే మా పెద్ద అబ్బాయి చేత తప్పనిసరిగా వీడికి పాటలు నేర్పించాలి అనేటువంటి ఒక సంకల్పం నాన్నగారికి ఉండేది. ఓకే. ఆయన ఎక్కడ మీటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా నాన్నగారు ఏం చేస్తుంటే నన్ను సైకిల్ మీద ఎక్కించుకుని ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి తీసుకువెళ్ళి నాతో పాటలు పాడిస్తూ ఉండేవారు. ఓకే. అక్కడ ఉన్న పాస్టర్ గారిని అడిగి, అయ్యా మా అబ్బాయి ఒక పాట పాడతాడని చిన్న స్లిప్ మీద రాసి ఆ పాస్టర్ గారికి ఇస్తే, ఛాన్స్ ఇస్తే ఆ టైంలో నేను పాడుతూ ఉండేవని. నా సంగీత పాటల ప్రయాణం అక్కడి నుంచి ప్రారంభమైంది. ఓకే. మీరు కూడా పాస్టర్స్ ఫ్యామిలీలోనే జన్మించారా అన్న? అవును తమ్ముడు. తాతయ్య గారు పాస్టర్ గారు, ఓకే. నాన్నగారు సేవకులు, ఓకే. ప్రజెంట్ తమ్ముడు కూడా సేవకుడు. అంటే మీరు సింగర్గా అవ్వడానికి ఎవరు ఇన్స్పైరింగ్గా తీసుకున్నారని, ఎవరిని? యాక్చువల్గా ఏంటంటే నాకు ఈ పాటలు పాడే ప్రస్థానంలో నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు మా స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరూ కూడా మరి ఆగస్టు 15 వస్తే ఒక వందే మాత్రం పాడాలన్నా, జనగణమన పాటలు పాడాలన్నా సునీల్ బాగా పాడతాడు అని నా ఫ్రెండ్స్ అందరూ కూడా, మా మాస్టర్స్ వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు నన్ను. ఆ ఎంకరేజే ఈ రోజున నేను పాడడానికి అవకాశం కలిగింది అని నేను నమ్ముతాను. చిన్నప్పటి నుంచి మీరు సింగర్ అవ్వాలనుకున్నారా అన్న? అవును తమ్ముడు. అవునండి. మీరు చిన్నప్పటి నుండి కూడా క్రిస్టియన్ ఫీల్డ్లోనే ఉన్నారా అన్న? అవును తమ్ముడు. చిన్నప్పటి నుంచి కూడా నాకు దేవుని పాటలు అంటే ఇష్టం. ఇలా పాడుతూ పాడుతూ ఉంటుండగా నన్ను ఒక దైవ సేవకులు చూశారు. ఆయన పేరు షడ్రక్ గారు అనమాట. అన్న కాకినాడలో ఉంటారు. ఆయనతో పాటుగా కింగ్ సాల్మన్ గారని ఒక అన్న కూడా కీబోర్డ్ వాయిస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరు కూడా నన్ను చూశారు. చూసినప్పుడు ఈ అబ్బాయి చాలా బాగా పాడుతున్నాడు అని మా నాన్నగారిని అడిగారు. ఏమని? మేము ఇలా క్రిస్టియన్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము, మీ బాబుని పంపిస్తారా అని చెప్పేసానంటే, తప్పకుండా పంపిస్తాను అంటే మా నాన్నగారికి ఇంట్రెస్ట్ కదా. ఆ ఇంట్రెస్ట్ మీద ఇంకా నాన్నగారు ఏమన్నారంటే తప్పకుండా పంపిస్తాను అని చెప్పేసని, నేను 7th క్లాసు చదువుకునే టైంలో నన్ను అన్న ప్రోగ్రామ్స్కి తీసుకెళ్తూ ఉండేవారు అనమాట. చిన్న చిన్న మ్యారేజ్ ప్రోగ్రామ్స్కి, ఎక్కడైనా మీటింగ్స్ జరిగితే ఆ మీటింగ్లో పాడడానికి నన్ను అన్న షడ్రక్ అన్న, కింగ్ సాల్మన్ అన్న వీళ్ళిద్దరూ కూడా నన్ను తీసుకువెళ్తూ ఉండేవారు. అలా నా యొక్క ప్రయాణం ఆ 7th క్లాస్ టైం నుంచి ప్రారంభమైందనమాట. ఓకే. అయితే నేను కొంతమంది దగ్గర విన్నాను, మీరు ఫ్రెండ్స్ ఆర్కెస్ట్రా అని చెప్పేసి మీరు యంగ్ ఏజ్లో మీరు నడిపించారంట కదా. అసలు అంటే మీరు క్రిస్టియానిటీలోనే ఉన్నారు కంప్లీట్గా, పాస్టర్స్ ఫ్యామిలీ నుండే వచ్చారు. అయితే ఫ్రెండ్స్ ఆర్కెస్ట్రా ఒక సినీ ఆర్కెస్ట్రాని ఎలా పెట్టారు, అసలు అది ఎలా ప్రారంభమైందో చెప్తారా? యాక్చువల్గా ఏంటంటే నేను క్రిస్టియన్ పాటలు పాడుతున్నప్పుడు చాలా చోట్లకి వెళ్తుండేవాడిని. వెళ్ళేటప్పుడు అంటే మాది చాలా పేద కుటుంబం. మేము కూడా అద్దెకి ఉండేవాళ్ళం ఇంట్లో. ఒక చిన్న ఇల్లు,
ఉన్నటప్పుడు మా నాన్నగారికి ఆయన మైక్ అనౌన్స్ చేస్తా ఉండేవారు. ఆయన అనౌన్సర్ అనమాట ఆయన. అంటే ఊరూరు తిరిగి ఆ! ఒక సినిమా హాల్‌లో ఆయన వర్క్ చేస్తా ఉండేవారు ఓకే. నాన్నగారు. పాత రోజుల్లో ఎలా ఉండేదంటే ఒక సినిమా హాల్‌లో సినిమా ఏదైనా మారిందనుకోండి, దాన్ని ఆటో మీద ఊరూరా తిరిగి ఈ థియేటర్‌లోకి పలానా సినిమా వచ్చిందని అడ్వర్టైజ్‌మెంట్ చేస్తా ఉండేవారు. హ్మ్. ఆ అడ్వర్టైజ్‌మెంట్ చేసే ఉద్యోగం మా నాన్నగారిదే. ఓకే. అట్లా తిరుగుతున్న సందర్భంలో నాన్నగారికి ఎక్కువ మాట్లాడడం వల్ల దగ్గు అది రావడం, ఎక్కువ మాట్లాడితే ప్రాబ్లమ్ అవుతదని డాక్టర్లు చెప్పినప్పుడు నాన్నగారు అది మానేశారు. మానేస్తే ఇంక ఏ ఉద్యోగం లేదు నాన్నగారికి. అప్పుడు నాకేమనిపించిందంటే నేను ఎలాగో పాటలు పాడుతున్నాను కదా! ఈ పాటలు పాడుతూ ఏదో ఒక మీటింగ్‌కి వెళ్తే ఎవరో ఒకరు ఎంతో కొంత కానుకిస్తారు. ఆ కానుక పట్టుకొచ్చి ఇంట్లో ఇస్తే ఆ కానుకతో మనం తినొచ్చు ఏదోటని ఆ తలంపు నాలో పుట్టిందనమాట. పుట్టినప్పుడు నేను అట్లానే వెళ్తా ఉండేవాడిని మీటింగ్స్‌కి. కొన్ని కొన్ని మీటింగ్స్‌కి వెళ్తా ఉంటుంటే, చిన్న అబ్బాయే గదా! వాడికి డబ్బులెందుకులే అని చెప్పేసని నాకు డబ్బులిచ్చేవారు కాదు. కొంతమంది వెళ్తా ఉంటుంటే ఒక రూ. 20 లేకపోతే రూ. 30 అలా ఇస్తా ఉంటుంటే నేనేం చేసేవాడినంటే ఆ రూ. 20, రూ. 30 పట్టుకొని నేను ఇంటికొచ్చేస్తా ఉండేవాడిని. అది దూరం వెళ్ళాననుకోండి, ఏ లారీ ఎక్కో, లేదంటే ఎవరైనా బైకు హెల్ప్ అడిగితే ఆ బైక్ ఎక్కేసి రావడము. లారీ అతనికి అప్పట్లో పెద్ద టికెట్ ఉండేది కాదు గదా! అదే అండి. ఒక రూపాయో, రూ. 2 ఇస్తే లారీ అతను ఎక్కించి తీసుకొచ్చేవాడు. ఆ లారీలో కూడా ఫ్రంట్ సీట్‌లో ఖాళీ ఉంటే కూర్చోవడం, లేదంటే ఎనకాల వెనకాతల ట్రక్‌లో. నిలబడి కూర్చొని రావడం. హ్మ్. లేదంటే ఏదైనా ఎడ్ల బండి వస్తా ఉంటుంటే, ఏదైనా ట్రాక్టర్ వస్తా ఉంటుంటే అలాంటి వెహికల్స్ హెల్ప్ అడిగి నేను మళ్ళీ ఇంటికి చేరుకుంటా ఉండేవాడిని. ఇదంతా చూసేసరికి నాకు ఒకలాగా అనిపించిందనమాట. వాళ్ళిచ్చే డబ్బులు ఏమాత్రం సరిపోవట్లేదు. ఈ డబ్బులతో మనం ఎలా చదువుకుంటాం? కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాం? ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి నాకు చాలా బాధపడుతుండేవాడిని. అంటే మా నాన్నగారికి ఏ జాబు లేదు. ఆయన ఏ పని చేయలేకపోతున్నారు. ఇలాగా నాకు ఇంట్లో పెద్దవాడిని కాబట్టి నాకు ఆలోచనొచ్చేది. మా అమ్మగారు చిన్న హాస్పిటల్‌లో తను ఒక నర్స్‌గా చేస్తా ఉండేది. తన జీతం కూడా చాలా తక్కువ డబ్బులు. ఇల్లు గడవడానికి సరిపోయేది కాదు. ఒక్కొక్కసారి మాకు మరి భోజనం లేని పరిస్థితులు కూడా మేము చూసాం. భోజనం లేకపోతే మా నాన్నగారు ఒక మిక్చరీ పొట్లం కావాలంటే అప్పుడు మా చిన్నప్పుడు పావలాకే మిక్సర్ పొట్లాలు కట్టేవారు. హ్మ్. ఆ మిక్సరీ తెస్తే అది తినేసి మంచినీళ్ళు తాగి పడుకునే రోజులు చాలా ఉన్నాయి. అది లేకుండా కూడా పడుకున్న రోజులు చాలా మేము చవిచూసాం. మా జీవితం ఇట్లా కొనసాగుతున్నప్పుడు నాకేమనిపించిందంటే, అరే! ఏంటి మా పరిస్థితి ఎట్లా అయిందని చెప్పేసి ఆలోచనొచ్చేది. మా నాన్నగారు ఒక రోజున పిలిచి, నాకు పాడడం అంటే ఇష్టం. ఈ పాటల ద్వారా మన పేరు సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి అనేటువంటి విధానంలో ఉండేటప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే, ఇది కాదు పరిస్థితి. పాటలు పాడితే నీకేమీ రాదు. డబ్బులు ఇవ్వట్లేదు ఎవరని. హ్మ్. అందుకని నిన్ను మోటార్ మెకానిక్ షెడ్‌లో పెడతాను. ఆ మోటార్ మెకానిక్ షెడ్‌లో నువ్వు పని నేర్చుకుంటే, నీ సొంతంగా ఒక షెడ్ పెట్టుకోవచ్చు. దానివల్ల బోలెడు డబ్బులొస్తాయి నీకు అని మా నాన్నగారు నన్ను ఒక మోటార్ మెకానిక్ షెడ్‌లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత రోజు మోటార్ మెకానిక్ షెడ్‌కి వెళ్ళడం, నేను రావడం. ఆయన బేటా కింద రోజుకి రూ. 10 నాకిచ్చేవాడు. హ్మ్. ఆ కార్బొరేటర్ క్లీన్ చేయడం, ఏదో ఒకటి అలా వర్క్ చిన్న చిన్నగా నేర్చుకుంటున్నాను. అయితే ఈ గ్రీజు ఇవన్నీ అంటుకుపోయి ఈ చేతిలో నాకు ఈ ఈ రెంచులు ఇవన్నీ పట్టుకునేటప్పుడు నాకు ఒక అనిపించేదనమాట. అరే! మైక్ పట్టుకొని అఫీషియల్‌గా పాడే నేను, ఇలా గ్రీజ్ పాముకొని రెంచులు రెంచులతో పట్టుకొని. పనిచేసే ఇలాంటి పరిస్థితొచ్చింది ఏటబ్బా! నా జీవితాన్ని ఎలాగైనా మార్చుకోవాలి నేను అని చెప్పేసని నాకొక తలంపు పుట్టింది. దేవుని పాటలు పాడితే మనకు ఒరిగేదేమీ లేదు అని నాకు ఒక ఆలోచనొచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా సినిమా పాటలు పాడరా, సినిమా పాటలు పాడరా అని నన్ను ఫోర్స్ చేస్తా ఉండేవారు. అప్పుడు నాకో తలంపొచ్చింది. సినిమా పాటలు పాడితే ఒకవేళ డబ్బులు ఎక్కువొస్తాయేమో, పేరు కూడా మంచిగా సంపాదించొచ్చు అని నాకొక ఆలోచనొచ్చి, ప్రతిరోజు పాటలు నేర్చుకోవాలి. మాకు కరెంట్ లేదు ఇంటికి. ఒక్క కిరసనాయిల్ లైట్ మాత్రమే ఉండేది. రేడియోలు కూడా లేదు మా ఇంట్లో. పాటలెలా నేర్చుకోవాలి అని నాకు ఆలోచనొచ్చినప్పుడు, మా షెడ్ ఓనర్ గారు రోజు రూ. 10 నాకు బేటా ఇచ్చేవాడు కదా! ఆ బేటా పట్టుకొని ఎవ్వరికీ తెలియకుండా సినిమా హాల్‌కెళ్ళిపోయి నేల టికెట్ తీసుకొని, ఆ సినిమా మొత్తం చూసేసేవాడిని. సినిమా కోసం కాదు, పాటల పాటల కోసం. కోసం.
ఒకే సినిమాని నేను ఆ థియేటర్‌లో ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు చూసేసేవాడిని. పాటలు పాటలు నేర్చుకోవడానికి. నేర్చుకోవడానికి. డబ్బులు లేకపోతే సినిమా హాల్ వెనక వెళ్ళిపోయి అక్కడ ఏదో చోట నేను కూర్చుంటే పాత రోజుల్లో ఏమైందంటే స్టోరీ జరిగినప్పుడల్లా తక్కువ సౌండ్ వస్తది. హ్మ్. పాటలొచ్చేటప్పుడు ఎక్కువ సౌండ్ పెట్టేవారు. ఓకే. అలా కూడా విని పాటలు నేర్చుకోవడం మొదలుపెట్టా. నా సినిమా ప్రస్తావన నేనేం చేసుకున్నానంటే, ఇంకా దేవుని పాటలు పాడితే మానేసి. మనకి ఏమీ లేదింకా. ఈ సినిమా పాటలే పాడాలని చెప్పేసని, ఆ సినిమా పాటలు బాగా నేర్చుకుని, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలన్నీ కూడా నేను వందల కొద్దీ నేర్చేసుకున్నా. హ్మ్. నేర్చుకుని మా ఇంట్లో కూడా చెప్పకుండా నేను కాకినాడ పారిపోయాను. హ్మ్. ఎందుకు పారిపోయానంటే, మా గ్రామానికి దగ్గరగా ఉన్న సిటీ ఏదైనా ఉందంటే కాకినాడ అది. ఆ కాకినాడలోనే చాలా సినిమా ఆర్కెస్ట్రాలకు సంబంధించిన టీమ్స్ అక్కడ ఉండేవన్నమాట. ఉన్నప్పుడు నేను ఎవరో ఒకరికి కాకినాడ వెళ్ళి, ఈ ఆర్కెస్ట్రాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళని పరిచయం చేసుకోవాలి. నేను వాళ్ళతో పాటు వెళ్ళాలి అని నాకొక ఆలోచనొచ్చి, ప్రతిరోజు బస్సు ఎక్కడం, కాకినాడేమో సిటీ నాకు తెలీదు. బస్సు ఎక్కడం, ఒక వీధి చూసుకోవడం, ఆ వీధి చివరి వరకు వెళ్ళిపోతే ఎంత దూరం వెళ్తే అంత దూరం నడిచెళ్ళిపోయి, మళ్ళీ సాయంత్రం కల్లా నడిచొచ్చేసి బస్సెక్కేసి ఇంటికొచ్చేసేవాడిని. ఈ విషయాలు ఎవరికీ తెలిసేది గాదు. అలా ప్రతిరోజు నేను చేస్తా ఉండేవాడిని. ఆఖరికి నాకు ఒక ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ తగిలారు. వాళ్ళు వేరే వాళ్ళని పరిచయం చేస్తే, ఆ పరిచయం ఒకానొక రోజుని ఒక ఆర్కెస్ట్రా 'సరిగమ ఆర్కెస్ట్రా' అని హ్మ్. ఆ అన్న పేరు శేఖర్ అన్న. ఆ అన్నకు నన్ను ఒకాయన పరిచయం చేశారు. పరిచయం చేస్తే, అయితే మా ఆర్కెస్ట్రాలో పాడే సింగర్ లేడు. మీరు వస్తారా అని చెప్పేసి అన్న అడిగినప్పుడు, తప్పకుండా వస్తానన్నా అని చెప్పేసని వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ అన్నకి నేను బాగా నచ్చాను. చాలా పాడుతున్నాడు తమ్ముడు. ఎవ్వరి దగ్గరికి వెళ్ళొద్దు. నువ్వు నా దగ్గరే ఉండు. నేను తీసుకెళ్ళే ప్రోగ్రామ్స్ అన్నిట్లికి కూడా నువ్వు రావాలని చెప్పేసని అన్న ఎప్పుడైతే అడిగాడో, అప్పటినుంచి నేను అన్నతోనే ఎన్నో ప్రోగ్రామ్స్ అన్నతో పాటు కలిసి చేశాను. చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మరి నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే నేను ఒకళ్ళ దగ్గరికెళ్ళి పాడుతున్నాను. నేనే ఓన్‌గా ఒక ఆర్కెస్ట్రా పెడితే బావుంటదేమో! చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు కదా! మనకు సపోర్ట్‌గా ఉన్నారు అని అప్పుడు నేను కాకినాడలో ఫ్రెండ్స్ ఆర్కెస్ట్రా అని ఒక ఆర్కెస్ట్రాని స్థాపించడం జరిగిందనమాట. అన్న, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి సేవకుల కుటుంబం నుండి మీరొచ్చారని చెప్పారు అవును. కదన్న. మరెవరు ఏమనలేదా అన్న? ఈడేంట్రా సేవకుల కుటుంబంలో పుట్టాడు, సినిమా పాటలు పాడతాడని ఎవరేమనలేదా అన్న? చాలామంది నాన్నగారిని, తమ్ముడిని, తాతయ్య గారిని వీళ్ళందరిని తిట్టేవారు. నన్ను తిడతా ఉండేవారు. హ్మ్. ఈ అబ్బాయి ఏంటి ఇలాగ సినిమా పాటలు పాడుతున్నాడు, వీళ్ళందరూ కదా క్రైస్తవ కుటుంబం కదా అని నన్ను చాలామంది అంటా ఉండేవారు. కానీ నన్ను పెద్దవాడిగా వాళ్ళు ఏమి అనలేకపోయేవారు. హ్మ్. బయట వాళ్ళ ద్వారా తెలిసేది నాకు. అప్పుడు నేనేమనుకునేవాడినంటే, ఒక మనిషికి ఏదైనా జాబ్ వచ్చిందనుకోండి, ఆ జాబు దేవుడు వారికి ఆ టాలెంట్ ఇచ్చాడు కాబట్టి దేవుడు వాళ్ళకిచ్చారు. అక్కడ జాబ్ చేసేవాళ్ళు చాలామంది క్రైస్తవులు ఉంటారు, హిందువులు ఉంటారు. అయ్యో! హిందువులు ఉన్నారని చెప్పేసని ఇతను జాబ్ మానిస్తే తన కుటుంబానికే ప్రాబ్లమ్ కదా! అలాగే నేను కూడా ఏమనుకున్నానంటే, ఇది నాకు ఈ పాటలు పాడే జాబు దేవుడిచ్చాడు కాబట్టి, నేను ఏ పాటలు పాడినా ప్రాబ్లమ్ లేదు. నాకు ప్రాబ్లమ్ ఏంటి? అని నా మనసులో నేను అనుకుని, ఆ సినిమా ప్రస్థానంలోనే నడుస్తూ ఉండేవాడిని. ఓకే. ఇప్పుడు మాటలో మాటొచ్చింది కాబట్టి అడుగుతున్నానన్న. చాలామంది కూడా ఇలాగే ఉన్నారు సేవకుల కుటుంబంలో పుట్టి కూడా యెస్. యెస్. ఆహ్, బయట సినీ ఆర్కెస్ట్రాలకి అవును. ప్లే చేసేవాళ్ళు చాలామందున్నారు కదా! ఉన్నారండి. వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటన్న? సజెషన్ అంటే ఒకటి చెప్పాలి నేను. అదేంటంటే, మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టిన తర్వాత, దేవుడు నిజంగా మనతో మాట్లాడాడనుకోండి, అప్పుడు మన జీవితాన్ని దేవునికి ఖచ్చితంగా సమర్పించాలి. అవును. నాతో దేవుడు మాట్లాడాడు కాబట్టి నేను సమర్పించుకుని ఈ రోజున దేవుని పరిచర్యలో ఉన్నాను. ఏదో ఒక రోజున వాళ్ళకి కూడా ఏదో ఒక సమయం వస్తది. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. అప్పుడు అయ్యో! నేను చేసింది ఇంత ఇది చేశానా నేను అని వాళ్ళు కూడా నాలాగా బాధపడే రోజులు వస్తాయేమో నాకు తెలీదు. మేబీ దేవుని యొక్క పరిచర్య మనం ఖచ్చితంగా చెయ్యాలని దేవుని చెంతకు ఎప్పుడైతే వస్తామో, ఇంక మనకు వెనకనున్నది మనం చేసింది ఏది కూడా గుర్తురాదు. అలాగే నా జీవితంలో నేనేమనుకున్నానంటే, ఒకసారి దేవునికి సమర్పించుకున్నాను. ఇంక అప్పటినుంచి కూడా వెనక్కి తిరిగి నేను చూడలేదు. దేవుని పరిచర్యలోనే కొనసాగుతున్నాను. నేను కూడా వాళ్ళకిచ్చే మంచి ఆలోచన ఏంటంటే, ఆహ్, మేబీ ఏదో ఒక రోజున దేవుడు వారితో మాట్లాడతాడు. వాళ్ళు కూడా అందరూ కూడా దేవుని పరిచర్యలో ఉంటారు. అదే మన నమ్మకం. అది మినిస్ట్రీకి కూడా ఏమన్నా ఇబ్బంది
తీసుకొస్తదన్న. ఎందుకంటే సేవకుడిగా వాళ్ళ తండ్రి సేవ చేస్తున్నప్పుడు, కొడుకెళ్ళి సినీ ఆర్కెస్ట్రాలో ప్లే చేస్తున్నప్పుడు వాళ్ళ తండ్రికి అంటే పాస్టర్ గారికి, సేవకుడికి ఆ! కూడా ఆ! ప్రాబ్లమే కదా! ప్రాబ్లమే. ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఉంటది. హ్మ్. ఎందుకనంటే ఒక దైవ సేవకుడిగా మనం సంఘంలో వాక్యం చెప్తా ఉంటారు హ్మ్. సేవకులు. అయితే చర్చ్‌కొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని మనం దైవ సేవకుడు ఏం చెప్తాడంటే మంచే చెప్తాడు. అవును. దేవుని వాక్యం ఆయనకి ఏం చెప్పమందో దైవ సేవకుడు ప్రజలందరికీ కూడా అదే బోధిస్తా ఉంటారు. అవునండి. కానీ మన కుటుంబంలో ఉన్నవాళ్ళు బయట తిరుగుతుంటప్పుడు అప్పుడు మన సంఘానికి ఏమవుతామంటే చాలా లోకు అవుతాం. అవునండి. సేవకుడు కూడా లోకు అవుతారు. అవును. ఎందుకనంటే ఈయన మనకే చెప్తున్నాడు, వాళ్ళ బిడ్డలకి చెప్పుకోలేకపోతున్నాడు అనేటువంటి పరిస్థితులు కూడా నేను చాలా మందిలో చూచాను. అలా చూసిన వాళ్ళలో కొంతమంది మారిన వాళ్ళున్నారు. హ్మ్. కొంతమంది ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. హ్మ్. దేవుడు మనిషికి ఏదో ఒక సమయాన్ని ఇస్తాడు. ఆ సమయాన్ని వాళ్ళు గుర్తించగలిగితే గనక దేవుడు వారి జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నేను విన్నాను చాలామంది దగ్గర, మీ వాయిస్ సేమ్ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారిలా ఉంటదని చెప్పేసి చాలామంది అంటారు కదన్నా! సో, ఫస్ట్ అలా అన్నప్పుడు మీకు ఏమనిపించిందన్న? యాక్చువల్‌గా ఏంటంటే స్వరమైతే దేవుడిచ్చింది. ఆ! నాకేమో ఏ గురువు లేడు. హ్మ్. ఎందుకంటే మనకున్న పరిస్థితులను బట్టి చిన్నప్పుడు ఎవరు మనకు సంగీతాన్ని నేర్పిస్తారో అనేటువంటి పరిస్థితులు మనకు లేవు. హ్మ్. పుట్టిందే చిన్న గ్రామం. అక్కడి నుండి ఎక్కడికన్నా వెళ్ళాలంటే మన పరిసర ప్రాంతాల్లో మనకు సంగీతాన్ని నేర్పించే గురువులు ఎవరు లేరు. హ్మ్. నేర్చుకున్న గురువు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారే. ఎందుకనంటే నేను ఆయన పాటలు వింటూ, నేర్చుకుంటూ అదే ప్రస్థానంలో కొనసాగాను కాబట్టి మేబీ ఆయన పాటలు వినడం వల్ల ఆ గొంతుకు కూడా నాలో వచ్చేసిందేమో నేను అనుకుంటా ఉంటాను. అన్న, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన సాంగ్స్‌లో, క్రిస్టియన్ సాంగ్స్‌లో మీకు బాగా ఇష్టమైన సాంగ్ మా కోసం ఇప్పుడేమన్నా పాడతారా? తప్పకుండాను తమ్ముడు. అన్న. నాకు బాలు గారు పాడిన పాటల్లో మరి దైవజనులు మాసిలమణి గారు రాసిన పాటలు నాకు ఇష్టమైన పాట ఒకటుంది. అది పాడతాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో కూడా ఉంటుందది. అన్న. చాలా మంచి పాట. నాకు అద్భుతమైన నాకు చాలా ఇష్టమైన పాట. అదొక పాటి ఒక అన్న. పల్లవి పాట. మధుర 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 సేవ యేసు ప్రభుని సేవా మధుర మధురం భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా బాష్పశిరులలోన మెలగి బాధలను భరించు సేవా బాధలను భరించు సేవా మధుర 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 సేవ యేసు ప్రభుని సేవా మధుర మధురం. ఎక్సలెంట్ అన్న. థ్యాంక్ యూ. అన్న, ఇంకొక సాంగ్ యాక్చువల్ నాకు చాలా ఇష్టం మీరు పాడుతున్నప్పుడు, 'యేసో ఎంత వరాల'న్న Yes, yes. అదొక్క పల్లవి పాడితే చాలా హ్యాపీ తప్పకుండా అన్న. తప్పకుండా నాకు కూడా చాలా ఇష్టమైన పాట. అన్న. నేను ఎక్కడైనా మీటింగ్‌కి వెళ్తున్నప్పుడు ఈ సందర్భంలో చాలామంది నన్ను అడుగుతుంటారు. హ్మ్. ఆ పాట పాడండి అన్న, ఆ పాట పాడండి అన్న అంటారు. నాకు కూడా చాలా ఇష్టమైన అన్న. పాట. యేసో ఎంత వరాల మనసో నీది చిత్రాలుగా విన్నానయ్యా ఊసో ప్రభువా హైలేసో నీ పలికి నీ దాసో యేసో ఎంత వరాల మనసో నీది చిత్రాలుగా విన్నానయ్యా ఊసో ప్రభువా హైలేసో నీ పలికి నీ దాసో. చాలా థ్యాంక్స్ అన్న. చాలా థ్యాంక్ యూ అద్భుతంగా థ్యాంక్ యూ పాడారు. థ్యాంక్ యూ. అన్న, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఫ్రెండ్స్ ఆర్కెస్ట్రాలో మంచి పేరు సంపాదించుకున్నారు. డబ్బుని సంపాదిస్తున్నారు. అయన్నీ వదిలేసి మళ్ళీ దేవుని పరిచయంలోకి రావడానికి ఏమన్నా టర్నింగ్ పాయింట్ ఉందా అన్న? అవును తమ్ముడు. నా టర్నింగ్ పాయింట్ ఏంటంటే
నేను ఫ్రెండ్స్ సర్కిల్ స్థాపించినప్పుడు హ్మ్. చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాడిని. ఓకే. మేబీ నెలలో 27 ప్రోగ్రాలు చేస్తూ ఉండేవాడిని. 31 రోజుల్లో. 31 రోజుల్లో 27 రోజులు ప్రోగ్రామ్సే చేస్తూ ఉండేవాడిని. ఆ! అంటే నాకున్నంత పరిస్థితుల్లో నేను ఎట్లా అయిపోయానంటే దేవుని విడిచిపెట్టేసి ఇంకా హ్మ్. ఇది చాలా బాగుంది నాకు. దీని ద్వారా డబ్బులొస్తున్నాయి. మంచి పేరొస్తుంది. నాకింక అంతకన్నా ఏం కావాలని చెప్పేసని నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని. నేను తర్వాత చాలామంది సినిమా డైరెక్టర్స్, దర్శకులతో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాడిని. పెద్ద పెద్ద గాయకులతో కూడా చాలా ప్రోగ్రామ్స్‌కి వెళ్తూ ఉండేవాడిని. ఇదంతా చూసి నేనేమనుకున్నానంటే నాకుండే టాలెంట్‌ని బట్టే కదా! నాకింత పేరు, ఇంత డబ్బులు వస్తున్నాయని చెప్పేసని నాకు లోపల ఒక ఫీల్ అనమాట. అదేం ఫీల్ అంటే ఒక గర్వం హ్మ్. అనేటువంటి ఒక ఫీల్. ఆ! అయితే నాకు తెలిసి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు పాడడంలో నేను చాలా దిట్ట. ఎందుకంటే చాలా పాటలొచ్చు నాకు. ఇళయరాజా గారి పాటలు పాడాలంటే అది నేను తప్ప కాకినాడలో ఇంకెవరు పాడేవారు కాదు. ఇంకా సింగర్స్ చాలామందున్నారు. వాళ్ళందరూ ఏంటంటే బాగా పాత పాటలు అట్లా పాడుతుండేవారు. కానీ ఇళయరాజా గారి పాటలు పాడడంలో నేను చాలా ఎక్కువ మక్కువ చూపిస్తుండేవాడిని. నాకు మేబీ ఆ సినిమా ప్రపంచంలో ఇళయరాజా గారంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇష్టం. ఆయన సంగీతం అనే ఇష్టం. ఆయన ఇష్టపడని వారు ఎవరు ఉండరు కూడా. అవును. అలాగే నేను కూడా ఆయనంటే అభిమానం బాగా నాకు. నా పాటలన్నీ కూడా నా ఫోన్ నిండా కూడా ఇళయరాజా గారి పాటలు ఎక్కువ ఉంటా ఉండేయి. అప్పట్లో మనకి మెమరీ కార్డ్స్ ఉండేవి కాబట్టి, ఆ హ్మ్. మెమరీ కార్డ్ అంతా ఇళయరాజా గారి పాటలే. హ్మ్. బాలు గారి పాటలు. హ్మ్. ఇవే ప్రతి దినం కూడా వాక్‌మ్యాన్ పెట్టుకొని నేను వింటూ ప్రాక్టీస్ చేసేస్తుండేవాడిని. ఆ ఇళయరాజా గారి పాటలు పాడడానికి సెపరేట్‌గా కూడా కొన్ని కొన్ని స్టేజ్‌లకి నన్ను పిలుస్తా ఉండేవారు. నేను వెళ్లి అక్కడ పాడడం. అలాగా మంచి పేరు రావడంతో పాటు క్రైస్తవ మీటింగ్‌కి వెళ్ళినప్పుడు రూ. 20, రూ. 30 ఇచ్చినప్పుడు చాలా బాధపడేవాడిని చెప్పాను కదా! అవును. ఈ ప్రోగ్రామ్స్‌కి వెళ్తున్నప్పుడు నాకు వేల రూపాయలు వస్తా ఉండేయి. అప్పుడు నేనేమనుకునేవాడినంటే చక్కగా నాకు ఇంత డబ్బొస్తుంది. నా జీవితం చాలా హ్యాపీగా కొనసాగుతుంది. అనుకున్న సందర్భంలో సుమారుగా మా ప్రోగ్రామ్స్ ఎట్లా ఉండేయంటే, ఆ టైంలో 20,000, 30,000, రూ. 1,00,000కి ప్రోగ్రామ్ ఒప్పుకోవడం అంటే అది చాలా బిగ్గెస్ట్ అనమాట ఆ రోజుల్లో. అంటే మేబీ 2005, 2007 ఆ టైంలో రూ. 1,00,000కి ప్రోగ్రామ్ ఒప్పుకోవడం అంటేనే చాలా గ్రేట్ ప్రోగ్రామ్ అని లెక్కనమాట. హ్మ్. ఒక రోజున మరి 31st నైటు నేను ఒక రూ. 1,00,000కి ప్రోగ్రామ్ ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత 31st నైటు మా ఆర్టిస్టులందరికీ కూడా డబుల్ పేమెంట్స్ ఇవ్వాలి. డబుల్ పేమెంట్స్ ఇచ్చేసినా నాకింకా చాలా డబ్బులు మిగులుతున్నాయనమాట. అదే. అందరికి ఇచ్చేసాను. డబ్బులిచ్చేసాను. అందరూ వెళ్ళిపోయారు. ఆ డబ్బులు చేత్తో పట్టుకొని నా మనసులో నేనేమనుకున్నానంటే, కాకినాడలో రూ. 1,00,000 ప్రోగ్రామ్ చేయగల కెపాసిటీ నాకొచ్చేసింది. ఇంక నాకేం కావాలి? నేనింకా ముందుకెళ్ళిపోవచ్చు. నన్ను ఆపేవారు ఇంకెవరు ఉండరు. ఇక నుండి నాకు ఎన్నో ప్రోగ్రామ్స్ నేను చేయొచ్చు ఇంకా తప్పనిసరిగాని. సప్తగిరి ఛానల్‌లో హ్మ్. మళ్ళీ మళ్ళీ పాడాలనేటువంటి కార్యక్రమం వచ్చేది. ఆ కార్యక్రమంలో ఇక్కడ దూరదర్శన్‌కి నేను హైదరాబాదొచ్చి, వాళ్ళు నన్ను పిలిచి రికార్డింగ్ చేయించుకునేవారన్నమాట పాటలు. మీకు ఐడియా ఉందో లేదో తెలీదు. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాటని దూరదర్శన్ కేంద్రంలో హ్మ్. ఆ ప్రోగ్రామ్ వచ్చేది. ఓకే. ఆ ప్రోగ్రామ్‌లో మినిమమ్ రోజంతా నేను ఎన్ని పాటలు పాడగలిగితే అన్ని పాటలు గూడా వారు షూట్ చేసుకునేవారు. ఓకే. అంత ఇదికెళ్ళిపోయానన్నమాట. ఎలాంటి పాటైనా సినిమా పాట అవలీలగా పాడుకునే అవకాశం నాకొచ్చేసింది. ఇట్లా ప్రోగ్రామ్స్ చేస్తూ చేస్తూ ఎప్పుడైతే నేను రూ. 1,00,000కి నేను ఆ ప్రోగ్రామ్ చేశానో, నాలో ఒక విధానమైనటువంటి పరిస్థితి మార్పొచ్చేసింది. నేనేమనుకున్నానంటే ఆ రోజు, సినిమా పాటలు పాడడం వల్ల నాకింత పేరొచ్చింది. నేనింత డబ్బులు సంపాదించగలిగాను అని ఎప్పుడైతే అనుకున్నానో, ఆ రోజు రాత్రి నేను ఇంటికెళ్ళేటప్పుడు మరి నాకు తెలియకుండా ఒక పెద్ద యాక్సిడెంట్‌కి నేను గురైపోవాల్సొచ్చింది. ఆ యాక్సిడెంట్ జరిగేటప్పుడు నా బండొక ప్రక్క, నేనొక ప్రక్క పడిపోయాం. నా శరీరం అంతా గాయాలతో ఉంది. లేవలేని పరిస్థితుల్లో నేను పడిపోయున్నాను. ఒక పెద్ద రాళ్ళు గుట్టుంటే రాళ్ళు గుట్ట మీద పడిపోయాను. ఆ రాళ్ళన్నీ నాకు గుచ్చిపోయినాయనమాట. శరీరం అంతా రక్తపు మడుగులో మునిగిపోయున్నాను. మునిగిపోయినప్పుడు లేవలేని పరిస్థితి. నాకెవరు కూడా సహాయం చేయలేని పరిస్థితి. ఎందుకంటే, ఎందుకు పడిపోవాల్సొచ్చిందంటే చాలా పెద్ద గాలి వర్షం వస్తుందనమాట. ఓకే. ఆ గాలి వర్షంలో నాకు రోడ్డు తెలియకుండా పెద్ద గోతులు పడిపోవడం వల్ల నా బండి స్కిడ్ అయిపోయి పడిపోయాను. ఎవ్వరు కూడా సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. సుమారు అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో పడిపోయాను. అప్పుడు నేనేం చేయడం మొదలెట్టానంటే, నాకు ఏది గుర్తు రాలేదు. ఒక్కటే ఒక్కటి గుర్తొచ్చింది. అదేంటో తెలుసా?
ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నేను సినిమా పాటలు పాడుతున్నప్పుడు నా చిన్నతనం అంతా కూడా మరి ప్రతి ఆదివారం కూడా చర్చికి వెళ్ళకుండా ఉండేవాడిని కాదు. అందరికంటే ముందు నేను చర్చిలో ఉండేవాడిని. చర్చిలో ఉన్నప్పుడు ఎవ్వరిని కూడా ఏ పని చేయనిచ్చేవాడిని కాదు. అన్నీ నేనే చెయ్యాలి. ఎందుకనంటే దేవుని ఆశీర్వాదాలన్నీ నేనే పొందుకోవాలి. అదో తృష్ణ అనమాట దేవుడంటే. అలాంటి నేను ఈ సినిమా పాటలు పాడుతున్నప్పుడు నా జీవితం ఎలాగైపోయిందో తెలుసా? ఇంకా దేవుడొద్దు, ఆ ప్రార్థన లేదు, బైబిల్ చదువుకోవడం లేదు. ఏదో ప్రోగ్రామ్‌కి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని, అంటే మన దేవుడు కదా అన్న ఉద్దేశంతో ఒక చిన్న ప్రార్థన చేసుకుని, ఇలా ప్రోగ్రామ్‌కి వెళ్తున్నాం, మేము పాడాలి తండ్రి అని ప్రార్థన చేసుకునేవాళ్ళం మళ్ళీ సినిమా పాటలకు కూడా. ఆ జీవితం అలా కొనసాగుతుండేది. అలా ఎప్పుడైతే నేను పడిపోయానో ఆ రాత్రి ప్రార్థన చేయడం మొదలుపెట్టా. ఎందుకంటే కాలు విరిగిపోయిందో, చెయ్యి విరిగిపోయిందో, తలకు దెబ్బ తగిలిందో, నాకు శరీరం అంతా తిమ్మిరైపోయిందనమాట. అంటే స్పీడ్‌గా వెళ్ళిపోతున్నాను. ఈ గాలి రావడంతో స్పీడ్‌గా వెళ్ళిపోతుంటే, ఆ స్పీడ్‌లో గుద్దేసి పడిపోవడం వల్ల బాడీ అంతా తిమ్మిరెక్కిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా. ప్రార్థన చేస్తూ ఉంటుండగా నా అదృష్టం ఏంటో తెలీదు. ఒక ఆయన గొడుగు పట్టుకొని వచ్చాడు అదే వీధిలో. అంత అర్ధరాత్రి పూట గొడుగు పట్టుకుని ఎవరొస్తారు చెప్పండి? కానీ మరి దేవుడే పంపించాడేమో నాకు తెలీదు. ఇప్పటికీ కూడా నాకు అది ఆశ్చర్యంగానే ఉంటది. ఒక ఆయన గొడుగు పట్టుకొచ్చి, "అయ్యో నాయనా పడిపోయావా" అని చెప్పేసని నన్ను లేవదీసి ఓ ప్రక్కన కూర్చోబెట్టి, "నువ్వు జాగ్రత్తగా వెళ్ళు నాయనా" అని చెప్పేసని ఆయన వెళ్ళిపోయారు. నేను ఏమనుకుంటున్నానంటే ఆ సమయంలో, అరే! నా బండి కూడా లేపకుండా వెళ్ళిపోయారేంటి ఈయన అని నేను ఆయన పిలుస్తున్నాను. ఆ చీకట్లో నాకు ఆయన కనబడట్లేదింక. ఆ గొడుగు వేసుకొని ఆయన వెళ్ళిపోయారు. ఎటు వెళ్ళిపోయారో తెలీదు నాకు. నేను ఆయన్ని వెతుకుతున్నాను. ఎక్కడ కనిపించట్లేదు నాకాయన. కనబడిపోయేసరికి నాకు నేనే మళ్ళీ తేరుకుని, పోన్లే సమయానికి బానే వచ్చి నన్ను లేపారు ఈయన. సంతోషం అని చెప్పేసని నాకు చెయ్యి విరిగిందా, కాలు విరిగిందా ఏంటని టెస్ట్ చేసుకుంటున్నా. టెస్ట్ చేసుకుంటుంటే నిజంగానే ఏది విరగలేదు. కాలు విరగలేదు, చెయ్యి విరగలేదు. అంటే ఆ రాళ్ళగుట్ట మీద పడిపోవడం వల్ల మొత్తం అంతా దెబ్బలు తగిలేసి రక్తం అంతా అయిపోయిందనమాట బాడీ అంతా. నా బట్టలంతా రక్తంతో ఉంది. అప్పుడు నేను ప్రార్థన చేసుకుని, ప్రభువా ఎలాగైనా సరే నేను నా ఇంటికి వెళ్ళిపోవాలి, నేను ఆ సహాయం మాత్రం నాకు చెయ్యి ప్రభువా అని ప్రార్థన చేసుకుని, నాకు నేనగానే అక్కడ నన్ను ఎవరైతే కూర్చోబెట్టారో, గోడకు ఆనుకుని కూర్చోబెట్టారో, ఆ గోడను పట్టుకుని లేచి నా బండి నేను డ్రైవ్ చేసుకుని, ఆ రక్తంతో పాటు తెల్లవారేసరికి ఇంటికొచ్చేసాను. ఇంటికొస్తే ఇంక మా వైఫ్ చూసి, "ఇన్ని దెబ్బలు తగిలినయి ఏమైంది" అని చెప్పేసని అనేసరికి, "ఇలా చిన్న యాక్సిడెంట్ అయింది. ఏం కాదు" అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు పడుకొని లోపలికెళ్ళాను. ఆ ఉదయాన్నే డాక్టర్ గారొచ్చారు. వచ్చి టెస్ట్ చేసినప్పుడు అంటే రాళ్ళు లోపలికంటే గుచ్చుకుపోవడం వల్ల అవి కుట్లు వేస్తే శరీరం అంతా నుడతలు పడిపోద్దనమాట. డాక్టర్ ఏమన్నారంటే, "ఇది కుట్లు వేయడానికి పనిచేయదమ్మా. దీన్ని మనం మందుల ద్వారా తగ్గించాలి. టాబ్లెట్స్, తినే ఆహారం. దానివల్ల శరీరం కూడుకుని బాగవుతది తప్ప ఏం కాదు" అని డాక్టర్లు చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఓకే అనుకున్నాం. నేను సుమారు 2 నెలలు బెడ్ మీద ఉండిపోయాను. హ్మ్. నడవలేని పరిస్థితి. కనీసం బాత్రూమ్ కూడా నడవలేని పరిస్థితి అనమాట. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. 2 నెలల పాటు నేను అలాగే ఉండిపోయాను. బెడ్ మీద ఉండిపోయాను. నా ప్రోగ్రామ్స్ అన్నీ పోతున్నాయి. డబ్బులన్నీ పోతున్నాయి. ఎవరు ఫోన్ చేసి ప్రోగ్రామ్ కావాలన్నా వెళ్ళలేని పరిస్థితి. నా భార్యని పంపించి వేరే టీమ్‌ని పెట్టి వాళ్ళని అలా పెట్టడం. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎంతో కొంత మిగిలింది నేను తీసుకోవడం. అలా కుటుంబాన్ని అలా పోషించుకుంటూ వెళ్తున్నా. వెళ్తున్న సందర్భంలో అయితే నేను చిన్నప్పుడు చెప్పాను గదా మీకు. చర్చ్‌లో ఏదైనా సరే నేనే చేసేవాడిని. క్రిస్మస్ వస్తే క్రిస్మస్‌కే జెండాలో డెకరేషన్ చేయడం. మా చర్చ్ అంతా నేనే సున్నాలేసేవాడిని. ఎవరిని రానిచ్చేవాడిని గాదు. ఈ ఆశీర్వాదం పొందుకోవాలని. నాకెందుకో ఒక రోజున ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి. నేను చిన్నప్పుడు దేవుని పని నేను ఇంత బాగా చేసేవాడిని గదా! మరి దేవుడు ఎందుకు మా జీవితాన్ని ఇలా చేశాడు? చిన్నప్పుడు తినడానికి కూడా తిండి ఉండేది కాదు అని బాధపడుతూ ఆ రాత్రి నేను ప్రార్థన చేశాను. ప్రభువా ఏంటి నాయనా నా జీవితం ఇలాగైపోయింది. నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను. 2 నెలల పాటు నేను నడవలేని పరిస్థితి అయిపోయింది నా పరిస్థితి. మరి చిన్నప్పుడంతా నేను నీ సేవ చేశాను గదా! నీ పాటలు తప్ప నేను సినిమా పాటలు కూడా పాడేవాడిని గాదు. నా బ్రతుకు తెరువు కోసం నేను సినిమా పాటల్లోకొచ్చాను. మరి నువ్వు నిజంగా యేసు ప్రభువు నువ్వు నిజంగా ఉన్నావా? లేకపోతే నువ్వు కూడా దేవుడు కాదా? అని నేను ప్రార్థన చేశాను. నువ్వు నిజంగా దేవుడివైతే గనక నాతో మాట్లాడాలి కదా మరి. నీ మాట కూడా నేను ఎప్పుడు వినలేదు.
మా తల్లిదండ్రులు యేసుప్రభుని మన దేవుడు అని చెప్పేసి అన్నారు. నేను అలాగే నువ్వు మా దేవుడివి అని మేము చిన్నప్పటి నుంచి నమ్మి నేను ప్రార్థన చేస్తున్నాను. అదే పరిస్థితిలో మరి ఉంటే గనక నువ్వు నిజమైన దేవుడివి నాకు ఎట్లా తెలుస్తుంది? నాకు తెలియదు కదా అని చెప్పేసి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేయడమే కాదు, నేను దేవుని కూడా దూషించడం మొదలుపెట్టా. మేబీ ఎవరైనా అంతే. మనం అనుకునేది ఏదైనా జరగకపోతే, దేవుడు ఏది మనం చెయ్యకపోతే, చాలామంది జీవితాలు ఏం చేస్తామంటే, నేను దేవుని కోసం ఇన్ని చేశాను కానీ దేవుడు నాకు ఏం చేశాడబ్బా అని చాలామంది అడుగుతూ ఉంటారు. హ్మ్. నిజం చెప్పాలంటే అసలు ఆ దేవుడు మనకిచ్చిన ప్రాణమే చాలా గొప్పది. అవును. దేవునికి మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం. నథింగ్ అనమాట. అంటే మనము దేవుడు ఒకటేనని పోల్చుకుంటాం. అది అసలు అబద్ధం అన్నమాట అది. దేవుడు మనకి జీవితం ఇచ్చిందే చాలా అదృష్టకరమైన కదా. అవును. మనం దేవునికి ఏం చేయగలం? దేవుడు మనకు చేసిందే చాలా గొప్ప. నేను కూడా అలానే ఆలోచించా. నేను దేవునికి చాలా చేశాను కదా, దేవుడు నాకు ఏం చేశాడు? ఇదే ప్రస్తావనలో నేనున్నాను. ఉన్నప్పుడు ఆ రోజు రాత్రి చాలా డీప్ స్లీప్‌లో ఉన్నాను నేను. పడుకొనున్నాను. పడుకొనుంటే నేను ఒక కల చూస్తున్నానన్నమాట. నాకో కలొస్తుంది. ఆ కల ఏంటంటే చాలామంది కొడవళ్ళు పట్టుకుని ఒక బాగా ఎదిగినటువంటి చేను కోద్దామని కొడవళ్ళు పట్టుకుని గట్టు మీద నిలబడున్నారు. నిలబడుంటే వీళ్ళందరూ కోత ఎలా కోస్తారో నేను చూడాలి అని అనుకున్నాను. ఎందుకు అనుకున్నానంటే అలాగా, మా నాన్నగారు 10వ తరగతి చదువుతుంటప్పుడు కుటుంబం పోషింపబడట్లేదని చెప్పేసి అన్నాను కదా. మా నాన్నగారు ఏం చేశారంటే, ఒరేయ్ నాన్న, ఇది కోతల టైం కదా, చేలు కోసే టైం కదా, నిన్ను పనికి తీసుకెళ్తాను. నువ్వు అలా ఒంగుని కోసినట్టుగా నటించు, నీకు రాదు, నీ పక్కనున్న వాళ్ళు కోస్తారు అని నన్ను పనిలోకి తీసుకెళ్లారు. ఓకే. నాకేమో రాదు. కొడవలు పట్టుకుని వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి ఏమైందో తెలుసా? ఆ పనలు కొయ్యిపోయి నా చిటికిని వీళ్ళు కోసుకున్నాను నేను. ఆ పనలతో రక్తం వచ్చేస్తుందన్నమాట. వచ్చేస్తుందంటే ఆ చేను రైతు చూసి, ఒరే చదువుకున్న పిల్లని తీసుకొచ్చి పనిలో తీసుకొస్తాను మీరు తిట్టి నన్ను ఇంటికి పంపించేశారు. ఆ దృశ్యం నాకు గుర్తొచ్చింది. నేను చిన్నప్పుడు ఇలాగే కదా, నేను కోత కొద్దామని వెళ్ళాను, చిటికిని వీళ్ళు కోసుకున్నాను. వీళ్ళు ఎలా కోస్తారో నేను చూసి నేర్చుకుందామని నాకు ఆ తలంపు కల్లో గుర్తొస్తుంది. అదే. వీళ్ళందరూ కూడా ఆ పనలు కొడవళ్ళతో కోస్తారని చెప్పేసి నేను చూస్తున్నాను. ఈ చేనుకు సంబంధించిన రైతు అవతల గొట్టు మీద నిలబడి ఉన్నారు. వీళ్ళందరూ అవతల గొట్టు మీద నిలబడి ఉన్నారు. వీళ్ళ వెనక నేను నిలబడి ఉన్నాను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ కొడవలు పట్టుకుని చేలోకి దిగి కొడవళ్ళతో పనలని కొయ్యట్లేదు వీళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తొక్కేస్తూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు నాకు ఆ కలలో నేనేమనుకుంటున్నాను, అరే ఇదేంటిది, పంట అంతా నాశనం అయిపోద్ది కదా, వీళ్ళ పనలు కొడవళ్ళతో కొయ్యాలి కదా, కొడవళ్ళతో కొయ్యకుండా పనలని తొక్కుకుంటూ వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి నాకు కోపం వచ్చి నేను తిడుతున్నాను కానీ ఆ తిట్లు వాళ్ళకి వినపట్లేదు. అప్పుడు ఈ చేనుకి సంబంధించిన రైతు ఎదరగొట్టు మీద ఉన్నాడు కదా, నేను ఆయన దగ్గరికి పరుగుని వెళ్ళాను. కలలో పరుగుని వెళ్తే ఆయన ముఖం నాకు కనిపించట్లేదు, ఆయన వీపు ఒకటి మాత్రమే కనబడుతుంది నాకు. ఎప్పుడైతే వీపు కనబడుతుందో ఆ వీపు వెనక అతను నిలబడి, అయ్యా మీ పంట వాళ్ళు కొయ్యట్లేదు, పడలన్నీ తొక్కేస్తున్నారు, ఆ పంట అంత నాశనం అవుతుంది, మీరు దయచేసి వాళ్ళని తిట్టండి అయ్యా బాబు, పంట నాశనం అయిపోతే మనం ఎలా తింటాము అని నేను ఆ రైతుతో అడిగాను. ఆ రైతుతో చెప్పినప్పుడు, బాబు నువ్వు చెప్పింది కరెక్టే, నేను చూస్తున్నాను వాళ్ళని, ఆ పనలో తొక్కుతున్నారు కానీ నేనేం అనలేకపోతున్నాను, నువ్వు మళ్ళీ వెళ్ళి చూడు, ఏమవుతుందో చూడు, నువ్వు వెళ్ళి తిట్టు అన్నారనమాట. నేను మళ్ళీ వెనక్కి పరుగుని వచ్చాను. పరుగుని వచ్చి ఆ గట్టు మీద ఎవరైతే వాళ్ళు తొక్కుకుంటూ వెళ్తున్నారో వాళ్ళ వెనక నేను నిలబడున్నాను. నిలబడున్న తర్వాత కలలో ఆ పొలంలో నేను ఒక అద్భుతాన్ని చూస్తున్నాను అనమాట. అది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ అది. అదేంటంటే వీళ్ళందరూ పనలన్నీ తొక్కేసి కాస్త ముందుకు వెళ్ళేసరికి ఏమవుతుందంటే, ఈ పనలన్నీ కూడా వాళ్ళ వెనక నుండి మళ్ళీ లేచిలా నిలబడుతున్నాయి. అరే ఏంటిది, వీళ్ళు తొక్కుతున్నారు, భూమిలోకి కూరుకుపోవాలి కదా, ఈ పనలన్నీ మళ్ళీ ఎందుకు లేచి నిలబడుతున్నాయని చెప్పేసి అది చూస్తున్నాను. ఆ ప్రక్రియ చూస్తున్నానే కానీ నాలో లోపల పడుకుని ఉన్నాను, షివరింగ్ వస్తుందన్నమాట. అప్పుడు నేను ధైర్యం తెచ్చుకుని మళ్ళీ రైతు దగ్గర పరిగెట్టాను. పరుగుని వెళ్ళి, అయ్యా ఏంటయ్యా పనలన్నీ కూడా వాళ్ళు తొక్కేస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు, ఆ పనలన్నీ కూడా లేచి నిలబడుతున్నాయి, ఎందుచేత, అదేమైనా మాయ ఏమైనా చేస్తున్నారా, లేకపోతే ఏమైనా మంత్రం వేశారా అని నేను ఆయన అడిగాను. ఆయన సూటిగా నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఏంటంటే, ప్రియమైన కుమారుడా,
వాళ్ళందరూ పనలు తొక్కుతున్నారు కదా! ఇంతకాలం నువ్వేం చేసావో తెలుసా? నన్ను అలాగే తొక్కావు నువ్వు నన్ను. పనులు నిలబడుతున్నాయి కదా! నేనేం చేశానో తెలుసా? నువ్వు నన్ను తిట్టినా, నువ్వు నన్ను దూషించినా, నువ్వు నాకు దూరంగా పోయినా, నువ్వెలాంటి పరిస్థితిలో ఉన్నా, ఆ పనలు ఎలాగైతే నిలబడ్డాయో నిన్ను అలాగే నిలబెట్టాను అని దేవుడు నాతో మాట్లాడాడు. పనలన్నీ నిలబడినప్పుడు నన్ను నిలబెట్టడం ఏంటబ్బా అని నాకు ఆశ్చర్యం వేసింది. తుళ్ళిపడి లేచాను ఒకేసారి. నేను నా భార్య కూడా లేచి ఏమైంది ఏమైంది అన్నాను. నాకేదో కల వస్తుందమ్మా, కల వచ్చింది. నన్ను ఎలాగ అంటున్నారు నన్ను అని చెప్పేసి, అంటే ఏదో పీడకలు వచ్చి ఉంటుంది, పడుకో అని చెప్పేసి అని పడుకున్న తర్వాత ఇంకా గదంతా చీకటిగా ఉంది. నేను కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకున్న 10 నిమిషాలకి నా గదిలోకి అంతా కాడ లైటింగ్ వచ్చింది. ఒక తెల్లని లైటింగ్ వచ్చింది. కళ్ళు మూసుకునే చూస్తున్నాను నేను. కళ్ళు మూసుకున్నాను, ధ్యానం అలా పడుకుని ఉన్నాను. లైటింగ్ వచ్చింది. లైటింగ్ వస్తే ఒక అదృశ్యమైనటువంటి ఒక నీడ అనమాట. ఆ నీడ నా తల దగ్గర కూర్చుని, నానా నువ్వు నాకు కావాలి, నువ్వు నా పరిచర్యకి రావాలి, నేను చిన్నప్పుడు నేను చాలా నువ్వు నా పరిచర్య చేసావు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నువ్వు నా పరిచర్యలో ఉండాలి నువ్వు అని, నువ్వు ఎప్పుడు వస్తావు, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను, నీ రాక కోసం నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి కొన్ని మాటలు నాకు వినపడుతున్నాయి. నన్ను ఎవరబ్బా రమ్మని పిలుస్తున్నారు అని చెప్పేసి అని నాకు ఆలోచన ఆ నిద్రలో వస్తుంది. ఈ టైంలో ఎవరు నన్ను రమ్మని పిలుస్తున్నారని చెప్పేసి కళ్ళు తెరిచి చూశాను. ఎవ్వరూ లేరు నా గదిలో. నా భార్య నేను తప్ప ఎవరూ లేరు. కళ్ళు తెరిచి చూసి మళ్ళీ లేచాను తుళ్ళిపడి. ఏమైంది అన్నది. నా వైఫ్ ఏమైంది అని అంటే, ఇక్కడ ఎవరో కూర్చొని నన్ను పిలుస్తున్నారమ్మా, నాకు అర్థం కావట్లేదు, నాకు ఎవరో పిలుస్తున్నారమ్మా అంటే, నిన్నెవరు పిలుస్తున్నారమ్మా, నిన్నెవరు పిలవరే, నేనే కదా ఉన్నాను, ఎవరు పిలిచారు అని చెప్పేసి అని అన్న తర్వాత పడుకున్నాం మళ్ళీ. ఏం కాదు, నువ్వు ఏదో ఆలోచనలు ఉన్నట్టున్నావు, ఏదో పీడకలు వస్తుందంటే పడుకో నువ్వు అని చెప్పేసి అని అన్నప్పుడు మళ్ళీ పడుకున్నా. పడుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 10 నిమిషాలకి, నాయనా నువ్వు నాకు కావాలి, నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక నా పరిచయలో నువ్వు ఖచ్చితంగా ఉండాలి, నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను, నువ్వు తప్పనిసరిగా రావాలి అని నాకు ఆ మాటలు వినబడుతున్నప్పుడు నేనేం గ్రహించగలిగానంటే, ఇది దేవుడు నాతో మాట్లాడుతున్న మాట అన్నమాట. ఎందుకంటే నేను ప్రార్థన చేసి పడుకున్నాను నేను. నువ్వు మాట్లాడతావా, నిజంగా మాట్లాడతావా ఏంటి అని చెప్పేసి నేను అడిగాను కదా, ఆ మాటలే ఇప్పుడు దేవుని మాటలకు నాకు వినబడుతున్నాయి అన్నమాట అని చెప్పేసి అని, అది దేవుని మాటని నేను గ్రహించి మళ్ళీ వెంటనే లేచి నా భార్యను లేపాను. అమ్మ ఎవరో కాదు నాతో మాట్లాడతా, దేవుడే స్వయంగా నాతో మాట్లాడారు. ఇప్పుడు నా పరిచయం నువ్వు రావాలి, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను, నువ్వు ఎప్పుడు వస్తావని ఆయన మాట్లాడుతున్నారు అని నా భార్యతో చెప్పినప్పుడు మనసంతా అదొక రకమైనటువంటి తేలికపాటి పరిస్థితి వచ్చేసింది. మీకు అబద్ధం అవ్వచ్చు, అది నాకు నిజం అన్నమాట. 2 నెలల పాటు నేను బెడ్ మీద పడుకుని ఉన్నాను. ఎప్పుడైతే ప్రార్థన చేశానో, దేవుడు నాతో మాట్లాడాడో, నేను బెడ్ మీద లేచి కిందకి దిగి మోకాళ్ళేసి ప్రార్థన చేయగలిగాను అదే రోజున. దేవుడు అంత అద్భుతం చేశాడు నిజంగా. నేను ఇంకా నాకు నెల పట్టొచ్చు లేవడానికి నాకు అని అనుకున్న నేను, ఆ రోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను మోకాళ్ళేసి ప్రార్థన చేసే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. అప్పుడు నా భార్య నేను కూడా ఒకరినొకరు ప్రమాణం చేసుకున్నాం. ఏంటనంటే, అమ్మ ఈ రోజు నుంచి మన నోటి నుండి ఒక్క సినిమా పాట కూడా మనం పాడకూడదు, మన జీవితాన్ని దేవునికి సమర్పించేద్దాం, ఆయనే పోషిస్తాడు, మనం చనిపోయినా బ్రతికినా మనం ఆయన కోసమే బ్రతకాలి అని నా భార్యని చెప్పడం జరిగింది. అయితే నాకంటే దేవుడు మాట్లాడాడు, మరి నీతో మాట్లాడలేదు, నువ్వు పాడతావా లేకపోతే మానేస్తావా అని తను కూడా అడిగాను. ఎందుకని మంచిది, ఇద్దరం కూడా సింగర్స్, ఇద్దరు సినిమా పాటలు పాడేవాళ్ళు. నా భార్యని అడిగితే నా భార్య ఒకే ఒక సమాధానం చెప్పింది. అదేంటంటే, మేము ఏదైనా క్రిస్టియన్ మ్యారేజ్కి వెళ్ళాం అనుకోండి, ఆ క్రిస్టియన్ మ్యారేజ్లో పాస్టర్ గారు ఉన్నంతసేపు దేవుని పాటలు పాడేసి, పాస్టర్ గారు అలా వెళ్ళిపోయిన వెంటనే సినిమా పాటలు పాడేస్తుండేవాళ్ళు. అలా కూడా కొన్ని పెళ్ళిళ్ళు చేసేసాం మేము. అప్పుడు చాలామంది పాస్టర్ గారు ఏమనుకునేవారంటే, ఎంత మంచి గొంతుకు పెట్టుకున్నాడు సునీలు, అప్పుడే దేవుని పాటలు పాడాడు, ఇప్పుడు సినిమా పాటలు పాడేస్తున్నాడు, ఈ బిడ్డ కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేయాలని ఎంతోమంది సేవకులు నా కొరకు ప్రార్థన చేశారు. ఎలాగైనా సరే సునీలు
దేవుని పాటలు మాత్రమే పాడాలి, ఆయన స్తుతించేవాడిగా ఉండాలని చాలామంది సేవకులు, మా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న సేవకులందరూ కూడా నా కోసం ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఫలితమే దేవుడు మళ్ళా ఈ రోజున ఆయన సన్నిధిలో ఉండి ఆయన పాటలో పాడగల గొప్ప ధన్యత దేవుడిచ్చాడు. అలా దేవుడు ఎప్పుడైతే నాతో మాట్లాడాడో ఇంకా నా జీవితాన్ని దేవునికి సమర్పించి, ఇంక ఈ ఆర్కెస్ట్రా లేదు, ఈ డబ్బు లేదు, ఈ పేరు ప్రఖ్యాతులు మనకొద్దు అని వాటిని నేను చాలా నీచంగా ఎంచుకున్నా. దేవుని కంటే మనకు డబ్బు ముఖ్యం కాదు, దేవుని కంటే మనకు పేరు ప్రఖ్యాతలు ముఖ్యం కాదు అని ఇంకా నా సినిమా ప్రపంచానంతను కూడా విడిచిపెట్టేసి 2011 సంవత్సరంలో నేను మళ్ళీ దేవుని చెంతకు రావడం జరిగింది. లక్షల రూపాయల ప్రోగ్రామ్స్ చేసిన సునీల్ గారు ఒకానొక టైం వచ్చేటప్పటికి కనీసం తిండి లేని పరిస్థితికి కూడా వచ్చేసారంట అవును, కదా! అవునండి. అయితే ఆ టైంలో ఎలా నిలబడ్డారన్న దేవునిలో? యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను సినిమా పాటలు పాడేసిన తర్వాత ఏ దైవ సేవకుడు కూడా నన్ను ఏ మీటింగ్కి పిలిచేవారు కాదు. పిలవకపోతే చాలా బాధపడుతుండేవాడిని. అయ్యో, సినిమా పాటలు మానేశాను, నన్ను ఎవరు తీసుకెళ్ళట్లేదు. అలాగని నేను మళ్ళీ దేవునికి ఇచ్చిన మాట నేను వెనక్కి తీయలేను, సినిమా పాటలకు వెళ్ళలేను. హ్మ్. నన్ను ఎవరు పిలిచినా కానీ సినిమా పాటలకు వెళ్ళేవాని కాదు. నేను ఒక ట్రిక్ నేర్చుకున్నాను. అదేం ట్రిక్ అంటే, నా ఫోన్ కొన్నప్పటి నుంచి కూడా ఏ నెంబర్ అయితే వాడుతున్నానో ఇప్పటికీ కూడా అదే నెంబర్ వాడుతున్నా, హ్మ్. వేరే నెంబర్ మార్చలేదు. ఫ్రెండ్స్ ఆర్కెస్ట్రా అంటే అందరికీ అదే నెంబర్ నోటెడ్ అనమాట. ఇప్పుడు మీరు బయట వారు అనుకోండి, మీరు బయట నుంచి నాకు కాల్ చేసి ఫ్రెండ్స్ ఆర్కెస్ట్రా అని అడిగారు అనుకోండి, ఫ్రెండ్స్ ఆర్కెస్ట్రా అంటే ఏంటండి అని నేనే సమాధానం చెప్పేవాడిని వాళ్ళకి. నేనిది మీ గురించి కొన్ని విషయాలు నేను బయట తెలుసుకున్నాననమాట. వాళ్ళు ఇదే విషయం చెప్పారు. అవునండి, మీరు దేవుడిని అంగీకరించిన తర్వాత కంప్లీట్‌గా సినీ ఆర్కెస్ట్రాని వదిలేసిన తర్వాత అవును, అనేవారంట కదా! ఎవరన్నా కాల్ చేస్తే, లేరండి సునీల్ గారు ఎవరండి? సునీల్ అవునండి, గారు లేరు, ఫ్రెండ్స్ ఆర్కెస్ట్రా ఇది రాంగ్ నంబర్ అనుకుంటా అండి అనేవారంట అవునండి, కదా! అవును. నేను అలాగే చెప్పేవాడిని. ఆ! చాలా మంది పెద్ద పెద్ద ఎమ్మెల్యేలతో నాకు సంబంధాలు ఉండేవి. ఓకే. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నన్ను నా ప్రోగ్రామ్స్ పెట్టుకునేవారు. హ్మ్. ఐఏఎస్ ఆఫీసర్లు ఏంటి, కలెక్టర్ గారు బిల్డింగ్లో ఏంటి, ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాడిని. ఓకే. అలాంటి నేను ఏం చేశానంటే అదే నెంబరు, ఆ నెంబర్కి నాకు కాల్ చేస్తే ఇది సునీల్ గారి నెంబర్ కాదండి, రాంగ్ నెంబర్ సార్ అని పెట్టేసేవాడిని. ఓకే. ఎందుకంటే వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉండేది కదా, అవును. ఈ పలానా వాళ్ళు చేస్తున్నారని నాకు తెలిసిపోయేది. ఆ! నేను నా వాయిస్ని మార్చేసి ఆ! ఇది సునీల్ నెంబర్ కాదని వేరే నెంబర్ అని చెప్తూ ఉండేవాడిని. ఓకే. వాళ్ళు ఏమనుకునేవారంటే అయితే ఫ్రెండ్ సర్కిల్స్ నెంబర్ మారిపోయిందేమో అని అనుకునేవారు. మేబీ ప్రజెంట్ అదే నెంబర్ నేను వాడుతున్నాను. సినిమా వాళ్ళకి సంబంధించిన నెంబర్లు కూడా నేను అప్పట్లో తీసి పాడేశాను ఇంక మొత్తం. అంటే ఓకే. ఇంక వాళ్ళతో ఇంక ఏ కాంటాక్ట్ పెట్టుకోకూడదు, అదే. ఇంక బ్యాక్‌కెళ్ళకూడదండి. బ్యాక్కి వెళ్ళకూడదు, ఆ! నాకు ఆ ఆలోచన రాకూడదు, ఓకే. నేను దేవుని పనిలోనే ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన అనమాట. ఆ ఆలోచనతో ఏం చేశానంటే వాళ్ళందరి నెంబర్లు డిలీట్ చేయడం, అలా చేసేసి నన్ను నేను తప్పించుకుని దేవునిలోకి వచ్చేసాను. ఓకే అండి. అయితే ఇంకొక విషయం విన్నానన్న మీ గురించి. మీరు ఈ సినీ ఆర్కెస్ట్రాని మానేసే ముందు కంప్లీట్‌గా ఫ్రెండ్స్ ఆర్కెస్ట్రా ఆర్గనైజేషన్ మొత్తం మీరే చూసుకునేవారంట. అవును, సౌండ్ ఉండేదంట మీకు. అవునండి, అవునండి, మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా మీరే కొన్నారంట కదా! అవునండి, ఎప్పుడైతే మీరు మానేసారో మీ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఫ్రీగానే ఇచ్చేసారంట కదా మీ యెస్, ఆర్టిస్ట్స్‌కి. అవునండి, సో, అవును. మీరెప్పుడు ఫీల్ అవ్వలేదా? ఇప్పటికి ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అవుతారా? ఎందుకు నేను ఇచ్చేసాను అని చెప్పేసి ఎప్పుడైనా ఫీల్ అవుతారా? ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి తమ్ముడు. ఎందుకనంటే నేను దేవునిలోకి ఎప్పుడైతే వచ్చానో నేను ఒక రకమైన ఆనందాన్ని నేను పొందుకోగలుగుతున్నాను. అదే. ఎందుకనంటే సినిమా ఫీల్డ్‌లో ఉన్నప్పుడు నేను ఒక రూ. 5,000 సంపాదించాను అనుకోండి. ఆ 5,000 ఆ మరుసటి రోజుకి అయిపోతూ ఉండేవి. హ్మ్. ఏమయ్యేదో తెలిసేది కూడా కాదు. ఇప్పుడు దేవుని పనిలో నేను రూ. 1,000 సంపాదించినా సమృద్ధి జీవితాన్ని అనుభవిస్తున్నాను. ఆమేన్. అలాంటి పరిస్థితి నాది. ఎందుకనంటే ఈ సినిమా ఆర్కెస్ట్రా మానేసిన తర్వాత నాకు ఏ ఆసరా లేని టైంలో నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టా. నేను సినిమా పాటలు మానేసిన తర్వాత నాకు తినడానికి కూడా తిండి ఉండేది కాదు. హ్మ్. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ దేవుడు ఏలియని కాకులతో ఆహారం ఎలాగైతే పంపించాడో, ఎవరో ఒకరు మా ఇంటికి రావడం, ఏదోటి తీసుకురావడం, అలాగా ఏ కొరత ఉండేది కాదు ఇంట్లో. అలాంటి సమయంలో మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభువా, నువ్వు పిలిచావు కదా నన్ను రమ్మనమని. నన్ను ఏ సేవకుడు పిలవట్లేదు నన్ను. పిలిచిన తర్వాత నాకు పని కావాలి కదా! ఏ పని లేకుండా ఇంట్లో అలా ఉంటున్నాను నేను. నా పరిస్థితి ఏంటి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత నేను అనుకునేవాడిని, అయ్యో, నన్ను ఏ సేవకుడు పిలుస్తలేదేటి, ఇన్ని రోజులైంది కదా,
నేను సినిమా పాటలకి వెళ్ళట్లేదు కదా, ఒక 6-7 నెలలు అయిపోతుంది, ఇంతవరకు ఈ ప్రోగ్రామ్కి వెళ్ళలేదు, చాలామందికి తెలుసు కదా, ఎందుకు పిలవట్లేదు అని చెప్పేసి నేను అనుకున్న సమయంలో ఒక రాత్రి ఇలాగే అడుకుని ప్రొద్దుటికి అల్లా నాకు దేవుడు ఏదో ఒక మంచి వర్తమానాన్ని దేవుడు ఇస్తాడు నాకు అని చెప్పేసి ఆ రోజు పడుకున్నాను. పడుకున్న తర్వాత నాకు దుబాయ్ దేశం నుంచి ఫోన్ వచ్చింది. హ్మ్. దుబాయ్ దేశం నుంచి మా తమ్ముడు ఏలేటి వరప్రసాద్ గారని కీబోర్డ్ వాయిస్తూ ఉంటారు. ఓకే. మీ పేరు వినే ఉంటారు తమ్ముడు. హ్మ్. తను దుబాయ్లో చాలా చర్చెస్లో కీబోర్డ్ వాయిస్తూ ఉంటాడు. అయితే తను వెళ్ళే చర్చిలో శ్యాంబాబు గారని ఒక దైవజనులు ఉన్నారు. హ్మ్. వారి చర్చి యానివర్సరీ అనమాట. దుబాయ్లో ప్రతి యానివర్సరీకి ఒక సింగర్నే లేకపోతే ఇలా ఎవరో ఒకరిని తీసుకువెళ్ళడం వాళ్ళకి ఆనవాయితీ. అలాంటి పరిస్థితుల్లో మా తమ్ముడు, నేను తమ్ముడు తమ్ముడు అని పిలుస్తుంటాను, ఆయన నాకు కాల్ చేశారనమాట. ఏలేటి వరప్రసాద్ గారు ఫోన్ చేసి, అన్న మీరు ఇలాగా సినిమా పాటలు మానేశారని తెలిసింది, దేవుని పరిచర్యలోనే ఉన్నారని చెప్పేసి సాక్ష్యం చెప్పారట. అయితే మిమ్మల్ని దుబాయ్ దేశంలో ఒక చర్చిలోకి మరి పాడడానికి మేము ఆహ్వానించాలనుకుంటున్నాము, మీరు వస్తారా లేదా అని చెప్పేసి అడిగారు. అప్పుడు నేను దేవునికి ఎన్నో స్తుతులు చెల్లించాను అనమాట. నేను ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నన్ను ఎవరు పిలవట్లేదని అనుకుంటున్నాను, కానీ దేవుడు దుబాయ్ దేశాన్ని తీసుకెళ్తున్నాడు. ఫస్ట్ టైం అన్న వేరే ఫస్ట్ టైం. ఇంటర్నేషనల్? అవునండి. ఓకే. మీరు అనుకున్నది ఎవరు పిలవట్లేదు అనుకున్నారు, అవును. కానీ దేవుడు దేవుడు వేరే దేశంలో దేశానికి వాడబడ్డానికి దేవుడు సహాయం అవకాశం. చేశారు. ఎక్సలెంట్. తమ్ముడు ద్వారా నేను దుబాయ్ దేశానికి వెళ్ళి దుబాయ్లో సుమారు 60 రోజులు అక్కడ ఉన్నాను నేను. 60 డేస్. సూపర్. 60 డేస్ అక్కడ ఉండి నాతో పాటుగా వేరే బ్రదరు జయరాజ్ అని ఓకే. ప్యాడ్స్ వాయిస్తారు ఓకే. బ్రదరు, ప్రసన్న అని తబలా వాయిస్తారు తమ్ముడు. ఓకే. మేము ముగ్గురం కలిసి దుబాయ్ దేశానికి వెళ్ళాం. మేము ముగ్గురం ఒకే రూమ్లో ఉంటూ ప్రతి ఆదివారం కూడా కొన్ని చర్చెస్ తిరగడం, దేవుడు అక్కడ నుండి దేవుడు నేను పరిచర్యలో ఉన్నానన్న సంగతి ఇండియా దేశానికి తెలిపాడు. దేవుడు చూడండి ఎక్సలెంట్ అన్న. ఎంత అద్భుతం, అది ఎవరు ఊహించలేమన్నమాట. అవునన్న. ఈ దేశంలో కాకుండా ఇతర దేశాలకు పంపించి ఆ దేశం నుంచి సునీల్ అనే వ్యక్తి దేవుని పరిచర్యలో ఉండడని దేవుడు అనేకులకు నన్ను చూపించారు. ఎక్సలెంట్ అన్న. ఆ రీతిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఇయర్ దుబాయ్ దేశానికి వెళ్ళి వస్తూ ఉంటాను నేను. అబ్బా. ఎస్. ప్రతి ఇయర్ కూడా దుబాయ్ దేశానికి వెళ్ళడం, అక్కడ అనేకమైన సంఘాలలో వాడబడ్డం. సుమారు ఒక ఆదివారం వచ్చిందంటే 7-8 చర్చెస్ తిరుగుతుంటాం సుమారుగా. అబుదాబి అని, షార్జా, దుబాయ్, ఈ 3 దేశాలు కూడా ప్రతి ఆదివారం కొన్ని చర్చెస్ తిరగడానికి దేవుడు సహాయం చేశారు. నేను ఇంకో విషయం చెప్తాను, అదేంటంటే సినిమా పాటలు పాడేటప్పుడు పేరు ఉండేది, డబ్బులు ఉండేవి. అయితే నేను 100ల మధ్యలో పాడే అవకాశాన్ని మాత్రమే ఉండేది నాకు. సినిమా పాటలు అనేది కొన్ని 100లు వాళ్ళ మధ్యలో పాడే అవకాశం. దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాట ఎప్పుడైతే మొదలెట్టానో లక్షల మందిలో పాడే వ్యక్తిగా దేవుడు చేశాడు ఈ రోజున. అద్భుతం. అది గొప్ప అద్భుతమైన సంగతి. అవును. ఎందుకంటే అనేకమైన సేవకులు నన్ను ప్రేమించి, చాలా పెద్ద పెద్ద సేవకులు, మరి వాళ్ళు అది మనకున్న టాలెంట్ అని నేను అనుకోను. అవునన్న. మన పేరు దేవుడు వాళ్ళలో పెడితేనే మనల్ని వాళ్ళు పిలవగలుగుతారు. అవునన్న. ఎగ్జాక్ట్లీ. ఇది నా టాలెంట్ వల్ల నన్ను పిలిచారు అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత. అవును. మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ మనసులో దేవుడు మన పేరు పెట్టాలి, అవునన్న. అప్పుడు వాళ్ళు మనల్ని ప్రేమతో పిలుస్తారు. అవునన్న. అలా ప్రేమించిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. అలా పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళి ఈ రోజున లక్షల మంది జనాల మధ్యన ఒక గాయకుడిగా నేను దేవుని స్తుతించగలిగే గొప్ప ధన్యత దేవుడు నాకు ఇచ్చారు. అద్భుతం అన్న. అందుని బట్టి దేవునికి ఎన్నో స్తోత్రాలు. నిజంగా అన్న, ఇప్పటివరకు మీ సాక్ష్యాన్ని చెప్పారు కదా, మీరు చాలా మందికి ఆశీర్వాదకరమైన పాటలు రాశారు కదా. అవునండి. సో మొత్తం ఎన్ని పాటలు రాసుంటారన్న ఇప్పుడు వచ్చి? నాకు తెలిసి బయట వాళ్ళకి నా సొంత పాటలు కలిపి ఒక 1500 పాటల వరకు ఉండొచ్చు తమ్ముడు, నేను రాసిన పాటలు. ఓకే. మీరు ఫస్ట్ రాసిన సాంగ్ ఏ ఇయర్లో రాశారన్న? నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక పాట రాసుకున్నాను. నేను 8th క్లాస్. ఓకే. 8th క్లాస్లో చదువుకున్నప్పుడు అది ఎటు చేరగలదో నీ జీవితం, ఓకే. ఏ దరికి చేరునో నీ పయనము. అప్పుడు నేను ఇంకా సినిమా పాటలు పాడట్లేదు. 10th అయిన తర్వాత సినిమా పాటలు పాడడం మొదలెట్టాను. దేవుని పాట రాయాలనేటువంటి ఆలోచన నాకు 8th క్లాస్లో వచ్చింది. అప్పుడు రాసినటువంటి పాట. తర్వాత ఏంటంటే నేను దేవునిలోకి మళ్ళీ యాక్సిడెంట్ తర్వాత దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో ఆ మాట్లాడి తర్వాత నేను దేవునిలోకి వచ్చేసిన తర్వాత రాసిన పాట
యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి, అవి కంటికి కనబడు హృదయానికి అంత చిక్కు అనే పాట రాయడం జరిగింది. ఓకే అన్న. ఒకసారి మా గురించి ఆ పాట పాడతారా అన్న? తప్పనిసరిగా చాలా మందికి తెలిసి ఈ పాట. అవును ప్రపంచవ్యాప్తంగా దేవుడు అవును అనేక మంది సంఘాల్లో పాడుకునే పాట. అవును. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి, కంటికి కనబడవు హృదయానికి అంతు చిక్కవు, అవి కంటికి కనబడవు హృదయానికి అంతు చిక్కవు. ఈ పాట రాయడానికి దేవుడు సహాయం అద్భుతమైన చేశాడు. సాంగ్ అన్న. అన్న ఈ పాట రాయడానికి రీజన్ ఏమన్నా ఉన్నదా అన్న? అంటే మీ లైఫ్లో నుండే ఈ సాంగ్ రాసారా? ఎస్ తమ్ముడు, నేను రాసిన ప్రతి పాట కూడా దేవుడు నా జీవితంలో ఏదైతే చేశాడో అవన్నీ కూడా పాట రూపంలో రాయడానికి దేవుడు సహాయం చేశారు. లేదంటే పాటలు రాయగల అంత స్తోమత కానీ అంత తెలివితేటలు కానీ నాకు లేవు. ఓకే అన్న. అంటే దేవుడు నా జీవితంలో ఏదైతే చేస్తూ ఉంటాడో దాన్ని నేను పాట రూపంలో మార్చుకుంటూ ఉంటాను. అలాగే కొన్ని పాటలు నా పాటలు ఉన్నాయి. నీ సన్నిధిలో మోకరించాను దేవా, నీ అభిషేకం కురిపించవా, అదొక పాట. దాటిపోకు నేస్తమా దాటిపోకమ్మా, యేసు సిలువ నీడలో శాంతి కలదమ్మా, ఇలాంటి పాటలు. ఎందుకో ఈ ప్రేమ ఓకే నన్నింతగా ప్రేమించెను, ఇది పాట. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, ఓకే నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, ఇది. నా నీతికి ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా. ఇలాంటి పాటలన్నీ కూడా నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి నేను రాయగలిగాను. అసలు ఆ పాటలు అందరికీ తెలుసు కానీ అవును. అది మీరు రాశారని చాలా కొంతమందికి మందికి తెలుసు తెలియదు, కదా? కొంతమందికి తెలుసు. అవును అవునండి తమ్ముడు. అన్న. మీరు ఓన్లీ ఇవన్నీ కూడా మీరు పాడిన పాటలేనా? ఎస్ తమ్ముడు, అవును. ఓకే. మీరు ఓన్లీ మీరు రాసుకుని పాడటమే కాకుండా మిగతా వాళ్ళకి ఎవరికైనా రాసారా అన్న? బయట వాళ్ళు కూడా చాలా మందికి రాశాను. మరి మన క్రైస్తవ ప్రపంచంలోనే చక్కగా మ్యూజిక్ చేస్తున్న కమలాకర్ గారికి కూడా ఆ, నేను 2 ఓకే. పాటలు రాయడం జరిగింది. అందులో ఒక పరితలచేన ఓకే యేసుని ప్రేమ అమృతం కదా, బా. హరిహరన్ గారు అవును పాడినట్టు అవును అవును. అది నేనే రాశాను. ఓకే తర్వాత ఇంకొక పాట మన్నించిన ఆ ప్రేమే నా సొంతమా, ఓకే. ఆ పాట కూడా నేనే రాశాను. అద్భుతం అన్న. తర్వాత రిత్విక్ అని ఒక తమ్ముడు ఉన్నారు ఆ, హైదరాబాద్లోనే. ఓకే ఆయన పాటలు కూడా నేను ఒక 6 పాటల వరకు నేనే రాశాను వారికి. ఓకే. ఈ భూమి పులకించెనే నక్షత్రం. ఆ, మనసారా సంగీతమే మ్రోగేనే, ఎస్ నక్షత్రం నక్షత్రం ఆల్బంలో ఆల్బమ్. అవును. సుమారు ఆ తమ్ముడికి నేను ఒక 5 పాటలు రాసి ఉంటాను. ఓకే ఇలా చాలా మందికి ఈ పాటలు రాసా దేవుని ఓకే. కృపను బట్టి. ఆ, మీరు మోస్ట్లీ సాంగ్ రాయడానికి ఎంత టైం తీసుకుంటారన్న? ఇంట్రెస్టెడ్గా రాస్తే అంటే ప్రతిదీ దేవుడిచ్చిందే. అవును అవును. సుమారుగా ఒక 20 నిమిషాలు 20 20 నిమిషాలు. నిమిషాల్లో పాట రాస్తా ఉంటాను. ఓకే. ట్యూన్ కట్టి తర్వాత దానికి లిరిక్స్ యాడ్ చేస్తారా? లేదా లిరిక్స్ కట్టి దాని తర్వాత దానికి ట్యూన్ యాడ్ అంటే చేస్తారా? యాక్చువల్గా బయట వాళ్ళది అయితే గనక ఆ, వాళ్ళు లిరిక్స్ ఇస్తారు మనకి ఓకే. కొన్ని పాటలకి. ఉమ్, ఉమ్. లిరిక్స్ ఇచ్చి ట్యూన్ చేయమంటారు. అలాంటి పాటలకు కొన్ని నేను ట్యూన్ చేసినవి ఉన్నాయి. కొంతమంది ఏంటంటే మ్యూజిక్కి తగ్గట్టుగా వాళ్ళు పాట రాయమంటారు. నా ఒపీనియన్ నేను చేసుకునే పాటలు ఎలా ఉంటాయంటే ముందు నేను ట్యూన్ చేసుకుంటా. ఉమ్. ట్యూన్ చేసుకుని ఆ ట్యూన్కి తగ్గట్టుగా లిరిక్స్ నేను రాసుకుంటా ఉంటాను. అన్న మీ లైఫ్లో కన్నీళ్ళ మధ్య రాసిన పాట ఏమైనా ఉందా అన్న? ఉందని తమ్ముడు, అది ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా, ఓకే బలవంతుడా నాకున్న బలము నీవైన పాట నేను రాయడం జరిగింది. అది రాసినప్పుడు దేవుడు కూడా నాతో చాలా మంచిగానే రాయించారు దేవుడు. ఓకే కానీ ఆ పాటకున్న సాక్ష్యం అయితే నాకు డబ్బు లేని పరిస్థితిలో నేను ఆ ఆల్బమ్ని చాలా పూర్తి చేయడం జరిగింది. ఓకే. తమ్ముడు కబూర్లో పవన్ అని ఉంటాడు తమ్ముడు. ఉమ్, పవన్ ద్వారా మ్యూజిక్ చేయించాం. అది ఉమ్, చెన్నైకి వెళ్ళాం. చెన్నైలో డబ్బులు కట్టలేని పరిస్థితి నాది. ఉమ్. ఆ ఇంజనీర్తో నేను బ్రతిమాలి, నా దగ్గర డబ్బులు లేవు సార్, ఇంకా అయిపోయి
నేను ఇంటికి వెళ్ళి పంపిస్తాను. నాకు ఇస్తే ఆల్బమ్ ఇవ్వండి లేకపోతే లేదని వచ్చేసాం. ఆయన ప్రేమతో నాకు ఆల్బమ్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయనకు డబ్బులు ఇవ్వడం జరిగింది. అయితే నేను బాధపడుతుండేవాడిని. ఏంటంటే ఈ పాటలు చేశాను గానీ తృప్తి లేదు నాకు సరిగ్గానని చెప్పేసి అనుకుని. ఆ టైంలో ఏమైందంటే ఈ పాట 'ఆత్మీయుడు' అనే పాట మా తెలిసిన ఒక ఆయన కాంతి టీవీ రాజు గారని కాకినాడలో ఉన్నారు. హ్మ్. కాంతి టీవీ ఛానల్ రాఘవ ఉంటది. రాజు. రాఘవ రాజు గారు. ఆ! ఆయన నాకు ఫోన్ చేశారు. ఆ! బ్రదర్ మీ పాటలేమన్నా ఉంటే నాకివ్వండి బ్రదర్. నేను మన టీవీలో వేస్తాను. ఓకే. కాంతి టీవీ. ఆ! కాంతి టీవీలో. అంటే అప్పుడు నేను తప్పకుండా ఇస్తాను బ్రదర్ అని చెప్పేసని నేను రాజు గారికి నా పాటలు ఇవ్వడం జరిగింది. ఆ పాటలు కాంతి టీవీలో ప్రతిరోజు ఎవ్రీడే నా పాటలు అన్ని పాటలు కూడా ఆయన వీడియో షూట్ చేసి నన్ను చాలా పబ్లిష్ చేశారు ఆయన నిజం హ్మ్. చెప్పాలంటే. హ్మ్. ఆ పాటలు విన్నప్పుడు ఒకసారి వైజాగ్ నుంచి నాకు అర్ధరాత్రి ఒక ఫోన్ కాల్ వచ్చింది. హ్మ్. ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా కాఫీలో విషం కలుపుకొని తాగేసి చనిపోదామనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. హ్మ్. ఉంటే ఇంట్లో పెద్ద గొడవ ఏదో జరిగింది. ఆ గొడవ జరగడంతో పాటు మన పిల్లలకి ఎవరికి తెలియకుండా మనం చనిపోదాం. నువ్వు కాఫీలో విషం కలిపి పట్టురా అని చెప్పేసి తెల్లవారుజామున 3:30కే వాళ్ళు లేచి విషంలో కలుపుకొని ఆ కాఫీలో కలుపుకుని విషాన్ని అక్కడ హాల్లో కూర్చుని తాగేద్దామని పరిస్థితిలో ఉన్నారు. తాగుదామని పరిస్థితిలో ఉంటే అప్పుడు భర్త అన్నాడట, నీ ముఖం నువ్వు నా ముఖం నువ్వు చూస్తూ మనిద్దరం తాగి చనిపోలేం మనం. మనకి ఇంక చనిపోబుద్ది అవ్వదు. అయితే తెల్లవారు లేస్తే మన మొఖాలు అందరూ చూస్తారు. మనం చాలా హేళనగా మాట్లాడతారు. అంచేత నువ్వు అటు తిరుగు, నేను ఇటు తిరుగు. టీవీ పెడతాను. ఆ టీవీలో ఏదొస్తే అది వింటూ తాగేద్దాం అని చెప్పేసి అనుకున్న సందర్భంలో వాళ్ళు ఆ టైంలో టీవీ ఆన్ చేశారట. దేవుని మహాకృప ఏంటంటే వీళ్ళు టీవీ ఆన్ చేసిన సమయానికి ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా, అబ్బా! బలవంతుడా నాకున్న బలం నీవయ్యా, ఏ సుడిగాలులు ఎదురొచ్చినా గాలి తుఫానులు చెలయరేగినా నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యం నీవయ్యా అనే మాటలు దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. అబ్బా! ఎప్పుడైతే ఆ మాటలు వాళ్ళు వింటున్నారో ఇదేంటి దేవుడు బలాన్ని ఇస్తాడు, దేవుడు ధైర్యాన్ని ఇవ్వడం ఏంటి మనకి ఆయన మాటలో దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటే దేవుడు ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడాడో ఆ కింద నా ఫోన్ నెంబర్ వాళ్ళు వేస్తారనమాట. హ్మ్. ఆ ఫోన్ నెంబర్కి వెంటనే నాకు కాల్ చేసి, అయ్యా మేము మనుషుల్ని ఆశ్రయించాము, దేవుడిని ఆశ్రయించలేదు. ఈ పాట వింటా ఉంటే దేవుడు మాతో అబ్బా! మాట్లాడాడు, మా కోసం ప్రార్థన చేయండి అని అనేసరికి ఇంకా నా మనసంతా ఆనందంతో నిండిపోయింది ఇంకా నాకు. హ్మ్. ఎందుకనంటే మన పాట ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలిగిందంటే దేవుడు ఎంత అద్భుతమైన పాట నాకు ఇచ్చాడు. అవును. అవును. డబ్బులు ఖర్చయితే ఖర్చు అయిపోయినా నిజంగానే హ్మ్. ఒక ఆత్మ 2 ఆత్మలు దేవుడు ఆ పాట ద్వారా రక్షించాడు అవును. అని చాలా సంతోషించాను. అలాగే ఒక పాస్టర్ గారు కూడా ఆయన సేవ చేయలేను అనేటువంటి పరిస్థితుల్లో కూడా ఒక రాత్రంతా ఆ పాట వింటే నేను బ్రతికిన చనిపోయిన ఇదే ప్రాంతం నుండి దేవుని పరిచయం చేయాలని ఆ పాట ఆ సేవకుడితో కూడా మాట్లాడింది. ఆయన కాండ్రకోట ఉంటారు గిద్యోని గారని. ఆ దైవజనుడు కూడా నాకు ఫోన్ చేసి ఈ పాట గురించి చెప్తున్నప్పుడు నేను చాలా సంతోషించాను. ప్రభా నా పాట ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని అవును. నాకు హ్యాపీనెస్ వచ్చిందనమాట. హ్మ్. అన్న నేను ప్రతి ఒక్కరిని అడిగే పాయింట్ అన్న, కేవలం వాక్యం ద్వారానే కాదు, పాటల ద్వారా కూడా దేవుడు ఎస్, ఆదరిస్తాడు, రక్షిస్తాడని నేనంటే మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అది చాలా నిజం. ఎందుకంటే నేను స్వయంగా చూశాను కాబట్టి నేను అవునన్న. చెప్పగలుగుతున్నాను. అవునన్న. ఈ ఆత్మీయుడ పాట అంత ప్రభావితం చేసింది. అవునన్న. ఇప్పటికీ కూడా ఆ పాట విన్నవాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. అవును. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆత్మీయుడ సాంగ్ పాడండి అన్న అవును. అని అడుగుతుంటారు. అంత అవును. అద్భుతమైన పాట అది. అన్న ఇంకా ఫైనల్ లాస్ట్‌కి వచ్చేసామన్న. ఎస్. ఇంకా నార్మల్ సలహాలు అందరికీ కూడా. సో, ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో చాలామంది సింగర్స్ లాగా బయట వస్తున్నారు కాబట్టి, బయటకు వస్తున్నారు కాబట్టి, వాళ్ళందరికీ మీరిచ్చే సలహా ఏంటన్నా? అందరూ నిజం చెప్పాలంటే చాలా మంచి మంచి గాయకులు ఈ మధ్యన వస్తున్నారు. అవును. దేవుడు వారికి ఇచ్చిన టాలెంట్‌ని బట్టి దేవుడు కూడా వారిని చాలా బాగా వాడుకుంటున్నారు. మంచిగా పాడుతున్నారు. అవును. అయితే నేను వాళ్ళకి ఒక మాట చెప్తా. ఏంటంటే మనం ఎంత పాడినా ఒదిగి ఉండాలి తప్ప మనం ఎప్పుడు కూడా నేను అంత పెద్ద గాయకుడిని అని ఎప్పుడు కూడా ఎవరు ఫీల్ అవ్వకూడదు. హ్మ్. ఎందుకనంటే అలా ఫీల్ అవ్వడానికి మనలో ఏమీ లేదు. హ్మ్. దేవుడు మనకు టాలెంట్ ఇస్తేనే మనం పాడగలుగుతున్నాం. అవునన్నా. ఆ టాలెంట్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అవునన్నా. పాడాలని ఆశ ఉంటుంది. కానీ ఏం చేశాడు దేవుడు వాళ్ళకి పాట ఇవ్వలేదు. అవును. అయితే దేవుడు వారికి వేరే టాలెంట్ ఇచ్చి ఉంటారు. అవును. పాడే టాలెంట్ ఇచ్చేవాడు ఎప్పుడు కూడా గర్వపడకుండా ఉండి దేవుని పరిచయలో మనం ఎప్పుడైతే నిజంగా ఉంటామో దేవుడు ఇంకా హెచ్చిస్తాడు. టాలెంట్‌తో పాటు ఒక గాయకుడికి కానీ, ఒక ఆర్టిస్ట్‌కి కానీ ఉండాల్సిన ముఖ్య లక్షణాలు ఏంటన్నా? లక్షణాలు ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మన పని ఏదో మనం చూసుకోవడం, హ్మ్. ఎక్స్ట్రాలోకి వెళ్ళకూడదు.
తర్వాత అవునండి. ఒక నానుడి ఉంటది. ఒక ఆర్టిస్ట్ గురించి ఇంకొక ఆర్టిస్ట్‌కి చెడ్డగా చెప్తా ఉంటారు అవును. చాలామంది. ఆ! అది మనం చెప్పకూడదు. అవును. ఎందుకంటే ఆర్టిస్ట్‌లు అందరం ఒకటే. అవును. మ్యూజిషియన్స్ గాని, ఆర్టిస్ట్ సింగర్స్ గాని అందరం ఒకటే. మనం ఎప్పుడైతే మంచి మనసుతో ఒక పాటను ప్రజెంటేషన్ చేయగలుగుతామో, అది మనకు కాదు గొప్ప, దేవునికి హ్మ్. మహిమకరంగా ఉండేటట్లుగా చూడాలి. అవును. అది. అవును. నేనదే చెప్తా అందరికి కూడా. అవును. మీ గురించి ఇంకొక విషయం తెలుసుకున్నానన్న. ఆహ్, మీరు వాయించే వాళ్ళు చిన్న కీబోర్డ్ ప్లేయరా? మంచి ప్లే చేస్తున్నాడా లేదా? అలా ఏమనకుండా ఆళ్ళెలా ప్లే చేసినా మీరు పాడేసేవారంట కదా! అసలు ఏమనేవారు కాదంట కదా! అవునండి తమ్ముడు. అసల అవునండి. దాని మీద మీ ఒపీనియన్ ఆ! ఏంటన్న? యాక్చువల్‌గా నేను పాడేది దేవుని పాట. ఆ! నేను నిజంగా నా బిల్డప్ కోసం నేను పాడగలిగితే గనక, నేనెక్కడికెళ్ళినా నా టీమ్‌తో వస్తాను నేను. నా హ్మ్. టీమ్‌తోనే వస్తాను. హ్మ్. లేకపోతే నేను రాను అని చెప్పాలి. హ్మ్. ఎప్పుడు నా టాలెంట్ నేను చూపించుకునేటప్పుడు. నేను దేవుని కోసం పాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు వాయించినా నేను పాడాలి. సూపర్. అది దేవునికి అవును. మహిమ. నేనదే కోరుకుంటాను. అవును. అక్కడ ఈ ప్రాంతంలో ఎవరున్నా సరే నేను పాడతాను. అన్న ప్రెజెంట్ ఉన్న మ్యూజిక్‌కి, పాస్ట్‌లో ఉన్న మ్యూజిక్‌కి మీరేం డిఫరెన్స్ చెప్తారన్న? డిఫరెన్స్ అంటే ఇప్పుడున్న అంతా కొత్త తరం. ఏ రోజుకి ఆ రోజు కొత్తదనాన్ని మనం నేర్చుకుంటున్నాం, చూస్తున్నాం. పాత తరం వాళ్ళు ఒక మనకు దారేశారు సంగీత ప్రపంచంలో ఒక దారి. మనం అదే దారిలో నడుచుకుంటూ వెళ్తే సూపర్ హ్యాపీ. అవును. అయితే దేవుడు అందరికీ ఎవరికి మించిన టాలెంట్ వాళ్ళకిస్తా ఉంటాడు. ఎవరి టాలెంట్ వాళ్ళు మనం ఆ మ్యూజిక్ మనం ఆస్వాదించడం అంతే. అవునండి. అవునండి. అన్న ఒకప్పుడు అందరికీ తెలియాలంటే చాలా కష్టమయ్యేది. ఎందుకంటే అవును. నోటి మాటతోటే ఈ అవును. అబ్బాయి పాడుతున్నాడు, తిను అవును. పాడుతున్నాడు అని తెలిసింది. అవును. బట్ ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల ఒక్కరోజు చాలు, అవును. ఒక్క వీడియో చాలు అవును. వైరల్ అయితే అవునండి. అందరికీ నచ్చేస్తుంది. అవునండి. సో ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా కలిగి ఉండాల్సిన లక్షణాలేంటి? అంటే దేని దగ్గర వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి? ఓకే. పాత కాలంలో అయితే గనక మనం చూసుకుంటే మన క్రిస్టియానిటీలో ఒక జాన్ బిల్లిమోరియే గారు ఒక్కరే ఉండేవారు. అవును. సింగరు. హ్మ్. ఆర్ఆర్ మూర్తి గారి వాక్యాలు మనం వింటా హ్మ్. ఉండేవాళ్ళం. ఆయన ఒక్కడే సింగర్ ఉంటూ ఉండేవారు. ఇప్పుడు చాలామంది గాయకులు హ్మ్. బయటకొచ్చారు. బయటకొచ్చి వాళ్ళు చక్కగా పాడగలుగుతున్నారు. దేవుని స్తుతించగలుగుతున్నారు. మనం ఏంటంటే దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి మెయిన్. అవును. ఒకవేళ ఎలాంటి వారు టెంప్ట్ చేస్తున్నప్పటికీ కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండి హ్మ్. దేవుని పరిచర్యలో ఉంటే దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. నిజం చెప్పాలంటే ఆహ్, నేను పాడుతుంటప్పుడు ఈ మీడియా లేదు. హ్మ్. అప్పుడు మీడియా చాలా దూరంగా ఉంది. కొన్ని కొన్ని పాటలు నేను పాడిన పాటలే నేను చాలా పాటలు మర్చిపోయాను ఇప్పుడు ఈ రోజుల్లో. హ్మ్. ఎందుకనంటే నేను ఒక విషయం చెప్పాలి. అదేంటంటే నేను రికార్డింగ్ మొట్టమొదట పాడింది ఆశీర్వాద్ లూకా అని ఉన్నారు వైజాగ్‌లో. హ్మ్. ఆ అవును. అన్న స్టూడియోలో పాడాను నేను. హ్మ్. ఆ తర్వాత పీజేడి కుమార్ అని ఉన్నారు. ఆ! పీజేడి కుమార్ అన్న దర్శకత్వంలో కొన్ని వందల పాటలు నేను పాడాను నేను. ఆ! వీళ్ళందరూ కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ నన్ను హ్మ్. చక్కటి పాటలు పాడిస్తుండేవారు. అలా కేవీ రత్నం బ్రదరు హ్మ్. ఆయన సంగీతంలో కూడా ఇలా అనేకుల మధ్యలో పాడాం. కొన్ని కొన్ని పాటలు మనకు అసలు జ్ఞాపకం ఉండవు, మర్చిపోతూ ఉంటుంటాం. హ్మ్. కానీ వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవునండి. అలా ఏంటంటే ఇప్పుడున్న సింగర్స్‌ను నేను చెప్పే సలహా ఏంటంటే, మనం ఫస్ట్ ఎలా వచ్చామో, ఎవరి ద్వారా వచ్చామో వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదు మనం. అవును. ఈరోజు పేరొచ్చింది గదని మన పాత జీవితాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఇప్పుడు నా అవును. ఫ్రెండ్ ఉన్నాడు. నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. వాడి పేరు గణరాజు. హ్మ్. వాడొక్కడే నాతో ఉండేవాడు. హ్మ్. గణరాజ్ అని. ఇప్పటికి కూడా వాడికి నాకు ఒకటే స్నేహం. ఈ సంగీతానికొచ్చినా ఏదొచ్చినా వాడిది కూడా నాది ఒకటే స్నేహం అనమాట. అవును. ఒకటే ఫ్యామిలీగా, ఒకటే కుటుంబంగా ఉంటాం. అవును. అలాగేంటంటే మనకు చిన్నప్పుడు జరిగిన ఏదో మనం మర్చిపోకూడదు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. అవును. అన్న మీ జీవితాన్ని నడిపించిన బైబిల్ వాక్యం ఏదన్నా? నాకైతే మటుకు మాత్రం మరి యెషయా గ్రంథంలో ఉంటది. ఎప్పుడూ ఉపుకుచుండు నీటి ఊట వలె నీవు ఉంటావని చెప్పేసని. దాన్ని ఆధారం చేసుకునే ఒక పాట రాశాను. హ్మ్. నీరు కట్టిన తోటలోనను ఉంచినావయ్యా, వాక్యమనిడి ఎరువు వేసి పెంచినావయ్యా. ఈ పాట నా సతీమణి పాడింది అది ఓకే. ఆ! రికార్డింగ్‌లో. ఈ పాట ఆధారంగా ఆ పాట రాశాను. అంటే దేవుని యొక్క పరిచర్యలో మనం ఉంటే ఎప్పుడూ నీటి దగ్గర ఉబికే ఊట వలె మనం ఉంటాం. అవును. ఆమేన్. అది నాకు చాలా ఇష్టమైన వాక్యం. అసలు మోస్ట్‌లీ మీరు ఎన్ని సాంగ్స్ పాడుంటారన్న? మేబీ నాకు తెలిసి బయట పాడిన పాటలు, నేను రాసుకొని పాడిన పాటలు సుమారు ఉండొచ్చు. 1500 పాటలు అబ్బా! ఉండొచ్చు తమ్ముడు. సూపర్ అన్న. మీరు ఓన్లీ సింగర్‌గానే కాకుండా
రచయితగానే కాకుండా మీరు మ్యూజిక్ డైరెక్టర్ కూడా వర్క్ ఎస్. చేస్తున్నారు కదా! అవును తమ్ముడు. అలా అవునండి. కూడా మీరు అవునండి. దేవుని పనిలో అవునండి. కొనసాగుతున్నారు. మ్యూజిక్ డైరెక్షన్ ఎన్ని సాంగ్స్‌కి చేసుంటారన్న? నేను ఇప్పటికి 3000 పాటలు రికార్డింగ్ చేశాను తమ్ముడు. చాలామంది సేవకుల పాటలు. మా కాకినాడ పరిసర ప్రాంతాల్లో అనేకులు నా దగ్గరికి వస్తా ఉంటారు. వాళ్ళ పాటలు. ఒక ఒక సిస్టర్ గారికైతే 100 పాటలు నేను రికార్డ్ చేయడం జరిగింది. అబ్బా! ఆ! కంటిన్యూగా 100 పాటలు. ఆ! ఆవిడ మా ఇంటికొచ్చేసారు. వారం రోజులు మా ఇంట్లోనే ఉన్నారింక. హ్మ్. ఆ 100 పాటలు మ్యూజిక్ అయ్యేంత వరకు. ఓకే. 2 వారాలకు 100 పాటలు మ్యూజిక్ చేశాను. ఓకే. అట్లా దేవుడు అంత జ్ఞానాన్నిచ్చి ఈ రోజున అనేకమైన పాటలు చేయడానికి దేవుడు కృపను చూపించారు. అన్న ఇప్పటికి మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాను చేస్తున్నారా? తమ్ముడు. అన్న మీ జీవితాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారన్న? నా జీవితాన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి మరొక సదవకాశం అని చెప్పాలి నేను. అవును. ఎందుకనంటే, సౌలు జీవితాన్ని దేవుడు ఎలాగైతే మార్చాడో, నా జీవితాన్ని కూడా దేవుడు అట్లా మార్చాడు. అవును. ఆయన పౌలుగా మారిన తర్వాత ఇంక దేవుని కోసమే బ్రతికాడు. నా జీవితంలో కూడా నేను దేవుని కోసమే బ్రతకాలి. దేవుని పరిచర్యలో ఇంకా వాడబడాలి. ఇంకా అనేకమైన ప్రాంతాలకు వెళ్ళాలి. ఆమేన్. నా ఓపిక ఖచ్చితంగా. ఉన్నంత వరకు దేవుని పాటలు పాడాలి, దేవుని పని చేయాలి. అదే నా కోరిక. అన్న. అన్న ఒకవేళ ప్రమాదం జరగకపోయుంటే సునీల్ గారు ఇప్పుడు ఎక్కడ ఉండొచ్చన్న? నిజం చెప్పాలంటే ప్రమాదం మనం అనుకుని జరగదు. హ్మ్. అలాగని అనుకుంటే సౌలు గారికి కూడా ప్రమాదం జరగదు. అవునన్న. ఏదో ఒకటి జరగతది. అవును. అది సమయం, సందర్భాన్ని బట్టి మన జీవితంలో ఏదో ఒక మార్పు మనకు సంభవిస్తది. అవునన్న. ఆ మార్పే మనం దేవునిలోకి నడవడానికి అవకాశం కలుగుతది. అవును. అలాంటి అవకాశాన్ని దేవుడు నాకిచ్చాడు. నేను ఆ అవకాశాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేవునిలో కొనసాగుతున్నాను. అన్న సూపర్ అన్న. థాంక్ యూ. అన్న ఫైనల్‌గా లాస్ట్ క్వెషన్. మీరు చాలా చోట్ల సింగింగ్ కాంపిటీషన్స్‌కి జడ్జెస్ కింద చేశారు. అవును. ఈవెన్ నేను షారోన్ మినిస్ట్రీలో ఒక సింగింగ్ కాంపిటీషన్ నేను కూడా వచ్చాను. అక్కడ యెస్. జడ్జ్ మీరే. ఓకే. అక్కడ కలవడం మళ్ళీ ఇప్పుడు పాడ్‌కాస్ట్‌లో ఇప్పుడు కలిసాను అవును. మిమ్మల్ని. అవునండి. సో, సింగింగ్ కాంపిటీషన్‌లో పాడే వాళ్ళకి కానీ ఆర్ సింగర్స్‌కి కానీ, సింగర్స్ కాకపోయినా ఎవరైనా పాటలు పాడేవారుకి మీరిచ్చే సజెషన్స్ అంటే ఏ ఏ వాటిల్లో వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యి ఉండరు? వాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటున్నారు? యాక్చువల్‌గా చెప్పాలంటే చాలామంది గాయకులుంటారు. హ్మ్. పాటలు పాడుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ పాడతారు. ఈ హ్మ్. రోజుల్లో పాట రాని వాళ్ళు ఎవరు లేరసలు. అవునన్న. పాట పాడడం అందరూ పాడేస్తారు. మనం రాస్తున్నటువంటి లిరిక్‌ని మనం అర్థం చేసుకొని, పెదాల మీద కాకుండా నాభిలోంచి పాడి, ఆ మాటను మనం ఎప్పుడైతే అనుభవించి పాడగలుగుతామో, ఆ పాట ఎవరితోనైనా మాట్లాడగలుగుతది. అవునన్న. ఎగ్జాక్ట్‌లీ. అలాంటి పరిస్థితుల్లో మన గాయకులుండాలి. అవునన్న. అంటే పెదాల మీద పాడేయడం కాదు. హ్మ్. హృదయానుసారంగా మనం దేవుని పాట పాడగలిగితే, అవునన్న. ఆ పాట అనేకులను మార్చగతది. ఆ పాట అనేకులతో మాట్లాడతది. అవునన్న. ఆ రీతిగా మన గాయకులందరూ కూడా ఉంటే, ఇంకా చాలా అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు దేవుడు వారికిస్తాడు. అవును. వారు సంపాదించుకుంటారు. దేవుడు వాళ్ళు వద్దనుకున్నా ఆయన ఊరేగిస్తా ఉంటాడు. అవునవును. యెస్. సింగింగ్ కాంపిటీషన్‌లో జడ్జెస్‌గా మీరు చూసే మెయిన్ పాయింట్స్ ఏంటన్న? తప్పనిసరిగా నేనైతే మటుకు మాత్రం శృతిలో ఖచ్చితంగా పాడుతున్నారా లేదా అని చూస్తాను. ఆ! తాళం తప్పకుండా పాడుతున్నారా లేదా చూస్తాను. టెంపో. టెంపోలో. హ్మ్. మరి ముఖ్యంగా ఏంటి ఈళ్ళు అనుభవించి మెలోడియస్‌గా పాడగలుగుతున్నారా లేదా చూస్తాను. ఓకే. నాకదే ఇష్టం నాకు. ఆ! ఏంటంటే అదే చెప్పాను గదా మీకు. పాటలోకి మనం దాన్నేదో అంటారు. పురప్రవేశం చేయాలా ఏదో అదే. అంటారు. మనం అందులోకి వెళ్ళిపోవాలి. ఆ పాటలో ఆ లిరిక్‌లోకి మనం వెళ్ళిపోవాలి. అవును. అలా వెళ్ళగలిగితేనే మనం అనుభవించి పాడతాం. అవునండి. అంటే పాటలో ఎప్పుడు కూడా మనం పలికే విధానం కూడా చక్కగా ఉండాలి. ఉచ్చారణ. ఉచ్చారణ. ఆ! ఆ ఉచ్చారణ చక్కగా ఉంటేనే దానికి అర్థం ఉంటది. ఆ ఉచ్చారణ ఎప్పుడైతే మనం కరెక్ట్‌గా పలకలేదో అది తప్పు మాట అయిపోతుంటది. హ్మ్. అది కూడా చాలా జాగ్రత్తగా చూస్తా ఉంటాం. తప్పనిసరిగా. అవును. మెలోడీ హ్మ్. ఈ 4 మస్ట్ అండ్ షుడ్‌గా చూస్తా ఉంటాం. అన్న దేవుని కోసం అన్నీ వదిలేసారు కదన్న! యెస్. మొత్తం ఫేమ్, అవును. ఫ్రెండ్స్ ఆర్కెస్ట్రా అందరికీ తెలుసు అంత అవును. ఫేమ్ వచ్చింది. అవునండి. అన్నీ వదిలేసారు కదా! అవును. అప్పుడు మీరు ఆశీర్వాదకరంగా ఉన్నారా? దేవుడు ఇప్పుడు మిమ్మల్ని బ్లెస్ చేసారా? నిజం చెప్పాలంటే సినిమా ఫీల్డ్‌లో ఉన్నప్పుడు నేను చాలా డబ్బులు సంపాదించేవాడిని. ఓకే. అయితే ఆ పాటలన్నీ వదిలిపెట్టేసి దేవునిలోకి ఎప్పుడైతే వచ్చానో నాకు డబ్బుతో అంత ప్రాముఖ్యత లేకుండా అయిపోయింది. హ్మ్. ఎందుకనంటే నేను సినిమా ఆర్కెస్ట్రా మానేసిన తర్వాత ఒక సంవత్సరం పాటు నాకేమీ లేకుండా అయిపోయిన పరిస్థితిలో ఉన్నాను నేను. హ్మ్. మీకు ముందు చెప్పినట్లుగా దేవుడు నన్ను ఎలా పోషించాడో కూడా నాకు తెలీదని చెప్పాను. హ్మ్. మరి డబ్బు లేనంత మాత్రాన దేవుడు నన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టలేదు. దేవునిలోకి ఎప్పుడైతే నేను రాగలిగానో 1 కాదు, 2 కాదు
అవి సినిమా ఆర్కెస్ట్రాలు చేస్తే ఓన్లీ రాత్రులే చేస్తామేమో. ఇప్పుడు దేవుళ్ళోకి వచ్చిన తర్వాత ప్రొద్దుట, మధ్యాహ్నం, నైటు ఇలా అనేకమైన మీటింగ్స్, ఒకటి కాదు, 2 కాదు. దేవుడు అద్భుతమైన రీతిలో వాడుకుంటున్నారు. అయితే దేవుని పరిచర్య ద్వారా వచ్చిన రూ. 10 నమ్మకంగా నా జేబులో ఉంటది. సమృద్ధి అయిన ఆహారాన్ని నేను తినగలుగుతున్నాను ఈ రోజుని. ఉండడానికి దేవుడు మంచి గృహాన్నిచ్చాడు. సినిమా ఆర్కెస్ట్రాల్లో ఉండేటప్పుడు నాకు బైక్ మాత్రమే ఉండేది. ఈ రోజున కారులో తిరగలిగే ధన్యత దేవుడిచ్చాడు. ఆమేన్. దేవుడు అంత ఆశీర్వాదం ఇచ్చాడు. మధ్య మధ్యలో మరి అనాథలకు సహాయం చేసేటువంటి పరిస్థితి కూడా దేవుడు మాకు అనుగ్రహించాడు. ఆమేన్. మా కుటుంబాన్ని అలా తీర్చిదిద్దాడు. ఈరోజు మా ఫ్యామిలీ అంతా కూడా దేవుని పరిచర్యలో వాడు. కొనసాగుతున్నాం. ఓకే. నేను ఆ మాట చెప్తాను. ఏంటంటే దేవుని నమ్ముకుంటే మనకి నిజంగానే కష్టాలు వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. అవును. కష్టం వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ఫలితం మన జీవితంలో చాలా మేలు చేస్తుందన్నమాట. అవును. అలాంటి మేలే ఇప్పుడు నేను పొందుకుంటున్నాను. అవును. ఆ మేలుతో ఇంకా మనకు అంతకన్నా కావాల్సింది ఏముంది? సమృద్ధి అయినకరమైనటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. అవును. హ్యాపీగా ఉన్నాం నిజంగా అవును. చెప్పాలంటే. సూపర్ అన్న. ఫైనల్‌గా చూస్తున్న మా ఆడియన్స్‌కి మీరేమన్నా ఫైనల్‌గా కొన్ని వర్డ్స్ ఏమన్నా చెప్తారా? చెప్పడానికి నాకు అంత తెలివితేటలు ఏమీ లేవు. దేవుడు మరి నా జీవితంలో ఎలాంటి అద్భుతాన్ని చేశాడో మీ అందరికీ పంచుకునే గొప్ప ధన్యత నాకు తమ్ముడు ద్వారా కలిగింది. థ్యాంక్స్. అందును బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. నిజం చెప్పాలంటే నేనే అనుకున్నా నా సాక్ష్యాన్ని ఎప్పుడైనా సరే ఇలా ప్రజల్లోకి వెళ్ళాలి హ్మ్. అని నేను అనుకున్నాను. అయితే ఇది దేవుని ఏర్పాటు. అవునన్నా. అవును. ఏదో ఒక రోజు ఏదో ఒక దినాన్ని ఎవరో ఒకరి ద్వారా మనకు వస్తుంది. అవునన్నా. ఆ దినాన్ని ఈ రోజున మీ ద్వారా నాకు థ్యాంక్ యూ రీతిగా సో మచ్. కలిగినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అంత అవుతున్నాను. గొప్పగా అవకాశం మాకిచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలన్నా. ప్రైజ్ తమ్ముడు. చాలా కోరికలు దేవుని అడుగుతూ ఉంటాం. అవును. దేవుడు అన్ని ఇస్తాడు. హ్మ్. అయితే కొన్ని కొన్ని త్వరగా ఇస్తాడు, హ్మ్. కొన్ని కొన్ని లేటుగా ఇస్తాడు. అవును. ఆ లేట్ ఏంటంటే గొప్ప ఆశీర్వాదం. అవును. త్వరగా ఇచ్చేది ఏంటంటే మనం చిన్న చిన్న అడుగుతాం కూడా ఇచ్చేస్తాడు దేవుడు. అలాంటి ఆశీర్వాదం కోసం ఎవరైతే ఎదురు చూస్తారో దేవుడు వారి జీవితాల్లో కూడా గొప్ప మేలు చేసి నడిపిస్తాడు. అంతే. అన్న ర్యాపిడ్ ఫైర్ అన్న. రైటరా? సింగరా? సింగర్. ఓకే. మీరు రాసిన పాటలో మీకు ఇష్టమైన పాట ఏంటి? యేసుని కార్యములు ఎంతో గొప్పవి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్స్‌లో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? మధుర మధుర సేవ. ఓకే. మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఆశీర్వాద్ లుక్ కన్నా జేకే క్రిస్టఫర్ గారు, పిజెడ్ కుమార్ గారు, ఓకే. వీళ్ళ ముగ్గురు అంటే చాలా ఇష్టం నాకు. ఒకప్పుడు? ఒకప్పుడు ఇళయరాజా గారు, హ్మ్. మీకు ఇష్టమైన సింగర్ అన్న? ఇప్పుడైతే నిశీజాన్ గారు, ఓకే. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే. ఇప్పటి యువ గాయకుల్లో మీకు ఇష్టమైన గాయకుడు ఎవరు? నిశీజాన్ బ్రదర్. ఓకే. ఒకవేళ గాయకుడు కాకపోతే మీరు ఏమయ్యేవారు? గాయకుడు కాకపోయింటే కనుక మా ఫాదర్ ఏ ఏ వర్క్లో పెడితే ఇంకా అదే వర్క్ చేస్తూ ఉండేవాడినేమో. ఫ్రెండ్స్ ఆర్కెస్ట్రా అంటే ఏం చెప్తారు? తెంచిపోయిన నా పాత జీవితం. మీ ఫోన్లో ఎక్కువగా వినిపించే పాట ఏంటన్నా? అంటే నేను ఏ పాట మ్యూజిక్ అయితే చేస్తానో ఆ పాట పదే పదే వింటా ఉంటాను. ఇంకా ఇష్టమైన ఆంధ్రప్రదేశ్లో కీర్తన? నన్ను దిద్దుము చిన్న ప్రాయం అనే పాట చాలా ఇష్టం నాకు. మీకు ఇష్టమైన సాంగ్ మీ పాటలో? నా పాటలో యేసుని కార్యములు ఎంతో గొప్పవి. బయట పాటలు? కంటి పాపల అనే పాట చాలా ఇష్టం నాకు. ఇప్పటివరకు విన్నారు కదా అద్భుతమైన సాక్ష్యాన్ని. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. ఇలాగే అనేక చోట్ల మీరు వాడబడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న ఫైనల్గా మా యొక్క కనెక్ట్ క్రైస్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? కొన్ని వర్డ్స్ ఏమన్నా చెప్పండి. వీరు చేస్తున్న పరిచర్య అంతా చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. నేనే బాగా ఇన్వాల్వ్మెంట్ అయిపోయాను. అంత చక్కగా ఈ సంస్థని నడిపిస్తున్నారు. మరి ఇందులో వర్క్ చేస్తున్న తమ్ముళ్ళందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని పని చేయడంలో వీళ్ళు చూపిస్తున్న శ్రద్ధాభక్తులను బట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను యాప్ చూసినప్పుడు నాకు అన్నీ మరి మీరు చెప్తున్న విషయాలు చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. అన్న. ఇంత ఐడియాస్ ఎవరికి వచ్చాయబ్బా అని నేను ఒకటే అనుకున్నా, దేవుడు ఇంత జ్ఞానం ఇవ్వకపోతే మనం కూడా ఇది చేయలేం. అవును. అలాంటి జ్ఞానాన్ని దేవుడు మీ అందరికి ఇచ్చాడు. అందరిని బట్టి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రైజ్ లార్డ్.